క్రీస్తునామంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఏంటంటే ఒక వార్డో, టౌనో, జిల్లానో, దేశ పరిధిలో కాదు, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. ఈ గ్లోబులో, ఈ భూమండలంలో అందరూ కూడా అవ్వ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక ఆది తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు. ఇక భారతదేశం అంతా కులం కుంపట్లు ఎక్కువైపోయినాయి. కులాలు, మతాలు లేచిన దగ్గర నుంచి కూడా పార్లమెంట్లో కులం మతం ప్రజలు సంక్షేమం దీని గురించి మాట్లాడట్లేదు, ప్రజలు కూడా దాని గురించి ప్రశ్నించట్లేదు. అసలు విషయానికి వచ్చేస్తే విశ్వశాంతి, క్రీస్తు కాంతి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే విశ్వానికి శాంతి కావాలి, క్రీస్తు కాంతి కావాలి. అంటే మీకేంటంటే మీరు నమ్మరు కాబట్టి మీకు రాముడి కాంతి కావాలి, లేదా కృష్ణుడి కాంతి కావాలి. మేము యేసుక్రీస్తునే నిజమైన దేవుడు అని నమ్ముతాం కాబట్టి మాకు క్రీస్తు కాంతి కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వానికి శాంతి, ఈ దేశానికి శాంతి, ఈ పట్టణానికి శాంతి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంతి కావాలి. కాబట్టి మిత్రులారా, ఇక సుత్తి లేకుండా సూటిగా మాట్లాడేస్తాను. మచిలీపట్నం బందరు బంధువుల గ్రూపులో ఉదయం పూట నేను చూసా. నిన్న వీడియో చేసి పెట్టా. మన అందరం కలిసి ఉందాం. బందరు బంధువులు ఏంటంటే అందరం మనం కలిసి ఉంటున్నాం. బందరు బంధువులు కులాలు, మతాలు, పార్టీలు అదేదో పెట్టుకున్నాం. లాక్డౌన్లో బీజేపీ ఐటీ సెల్లో గురించి ఒక వీడియో పెడితే బందరు బంధువులు ప్రముఖులు, అందరు ప్రముఖులే డిలీట్ చేయించారు. దాని గురించి మీరు డిబేట్కి వస్తే కూర్చుని మాట్లాడి చర్చించుకుందాం. బీజేపీ ఐటీ సెల్ చేసే మోసాలు అన్నింటి కాదు, కోర్టులు మాకు న్యాయం చేయట్లా. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ, అది 1825లో స్థాపించబడింది. హెడ్గేవార్ గారు స్థాపించారు. ఇప్పుడు మోహన్ భాగవత్ గారు ఏమన్నారంటే 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగం మారుస్తాం, పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరేస్తాం, మా అంబేద్కర్ విగ్రహాలు మొత్తం కూల్చేస్తాం, క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇస్తాం, ముస్లింలు కూడా అంతే, ఒక్కోటి ఆస్తులు లాక్కుంటాం, క్రైస్తవుల ఆస్తులు లాక్కుంటాం, చర్చిలు కూలుస్తాం, మణిపూర్లో చేసేట్టుగా చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన యొక్క షాడో గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు, మనువాదులు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగబడి ఏమాత్రం భయం లేకుండా పెట్టేస్తారు. కాబట్టి ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నటువంటి ఈ సాక్ష్యాధారాలతో ఈ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుమోటోగా కేసు కట్టొచ్చు. వాళ్ళకి అధికారం లేదు, పోలీసు వాళ్ళు కూడా అధికారం లేదు. మనం ఏం చెబుతాం? ఎస్పీలకే లేదు, కలెక్టర్లకి లేదు, ఎవరికి అధికారం లేదు. అసలు విషయానికి వస్తే ఈ మచిలీపట్నంలో నేను స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను. బందరు బంధువులు గ్రూపులు నేను స్క్రీన్ షాట్ పెట్టా, పేర్లు ఎందుకులే పెట్టాను. నన్ను చంపుతామని, నువ్వు పోతేనే ఈ దరిద్రం మచిలీపట్నం పట్టిన దరిద్రం పోతా అంటున్నాడు. నేను పోవటం అంటే మచిలీపట్నం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, చావాలా, లేదని చంపుతారా తెలియదు. ఇటువంటి సంఘటనలు ఒక్కటి కాదు, ఈరోజు కాదు. గతంలో నేను స్క్రీన్ షాట్లు తీసి ఎస్పీ గారికి పెట్టా. నేనేమంటానంటే యథార్థవాది లోక విరోధం అన్నట్టు మీ అందరికీ నేను అందరివాడిని, అందరి బంధువుని, అందరికి కావాల్సిన ఉండే. ఒకవైపు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళల్లో కూడా కొంతమంది నన్ను చంపడానికి వాళ్ళు ఫోన్ చేసి బూతులు తిట్టి మేము వచ్చి పోలీసులతో మాట్లాడి నేను బట్టలు కూడా తీసి కొట్టిస్తానని చెప్పారు. అన్న పాస్టర్లు ఉన్నారు, దళిత నాయకులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, శివశక్తులు ఉన్నారు. లెక్క లేవు, నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఒక రోజు అయితే ఉంటే ఆ రోజు నేను పెడతాను, కేసు అయితే పెడతా. నేను కేసు పెట్టడం జరిగితే 100 మంది సంతకాలతో నేను కేసు పెడతాను. నా కేసు నేనే వాదించుకుంటాను, జడ్జి గారిని అడుగుతా. ప్రతి కేసు మొత్తానికి శిక్ష పడుతుంది. కానీ ఇప్పుడు జడ్జిలు ఆర్ఎస్ఎస్ వాళ్ళే, పోలీసు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే, ఎస్పీలు ఆర్ఎస్ఎస్ వాళ్ళే, మంత్రులు ఆర్ఎస్ఎస్ వాళ్ళే. బీజేపీ అని అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే బాబు. వీళ్ళు దేశాన్ని నాశనం చేస్తారు. ఈ మచిలీపట్నంలో నేను ఎప్పటి నుంచో మొత్తుకున్నా, నాకు భద్రత ఇమ్మని ఏం అడగట్లా పోలీసు వాళ్ళని. రౌడీలకి, గూండాలకి రివాల్వర్ లైసెన్స్ ఇస్తారు, వాళ్ళకి భద్రత ఇస్తారు, వాళ్ళు ఇళ్ళకాడ పెడతారు, ఇళ్ళకాడ పోలీసులు ఉంటారు.
నాకు పెట్టమనంటే నేను భారతీయ పౌరుణ్ణి, నాకు పౌరసత్వం ఉంది, నాకు కూడా హక్కు ఉంది, నేను అడిగే హక్కు ఉంది, నేను వీళ్ళు అడగొచ్చు. నేను అడగను. అడిగినా కానీ మా పాస్టర్లు వీళ్ళు అంటారు వీడెంత, వీడి బతికెంత, వీడికి పోలీసు భద్రత కావాలా, వీడికి రివాల్వర్ లైసెన్స్ కావాలా, ఈయన ఎవడు చంపుతున్నారు అని చెప్పి మాకు ఇది అబద్ధ బోధకులు కొంతమంది ఉన్నారు. నేను అందరిని అంటలా, కానీ ఈ పట్టణంలో ఎంతోమంది పాస్టర్లు నాకు సపోర్ట్ చేసి వాళ్ళు ఉన్నారు, ఇమాములు ఉన్నారు, మౌజాములు ఉన్నారు, పూజారులు ఉన్నారు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు. ఈరోజు నాకు సపోర్ట్ చేస్తే కార్డులు తీసేస్తారు, వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ పోతాయి, ఇబ్బంది ఉంది రావట్లా. ఒకే రోజు వస్తారు, గుర్తుపెట్టుకోండి, సైనింగ్ వస్తారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరు రెచ్చిపోయి వీడియోలు పెడుతున్నారు, ఒక్కబోడు ఆస్తులు హిందువులు అని పెడుతున్నారు, అవి లాక్కుంటామని పెడుతున్నారు. మా చర్చిలు కూల్చి, సిలువులు కూల్చేసి, జెండాలు పాతి, అవన్నీ సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరేదో దేశభక్తిలా పెట్టుకున్నారు. పెట్టుకొని ఏం పర్వాలే, మీరు ఊహించినట్టుగా ఇక్కడ చూస్తాయి అన్ని రోజులు ఒక రకంగా ఉండవు. ఈరోజు దేశవ్యాప్తంగా అధికారం అంతా నరేంద్ర మోడీ చేతిలో పెట్టుకున్నాడు అని చెప్పని. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిందీ కూడా సరిగ్గా రాదు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే రాసిస్తారు, షాడో గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ఈ కొలంగట్ రాసిస్తారు. ఈరోజు మచిలీపట్నంలో చూస్తే మచిలీపట్నం రాజకీయాలు సిండికేట్ రాజకీయాలు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సిండికేట్ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు. ప్రతి పార్టీలో వర్గాలు ఉన్నాయి. ఇది వరకు 1-2 వర్గాలు ఉండి ఈరోజు 10 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన ప్రజాశాంతి జనసేన పార్టీలో ఆయనకిను చిరంజీవి గారి పదవి కావాలి, నాగబాబు గారి పదవి కావాలి, నాకే కావాలని చూస్తున్నాడు తప్ప ఈ క్యాడర్కి ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి దాంట్లోనే చాలా వర్గాలు ఉన్నాయి. ఎవరో పిచ్చభక్తులు, అందభక్తులు, ఈ కట్టర్ హిందువులు అంటే నాశించేటకు పుట్టినోడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చావటమైనా చంపడానికైనా సిద్ధం అని చెప్పి తెగబట్టి పెడుతున్నారు. సోషల్ మీడియా పోస్టులు ఉండే ఈ పోలీసు వాళ్ళు పట్టించుకుంటున్నారు. కానీ పట్టించుకునే రోజు వస్తుంది, పట్టించుకుంటారు. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే, చర్చిల మీద దాడులు జరుగుతుంటే ఈ రవీంద్ర గారు పట్టించుకుంటున్నా, నాని గారు పట్టించుకోడు, ఆర్కే గారు పట్టించుకుందామంటే ఆయన ఇన్ఛార్జే, జనసేన ఇన్ఛార్జి. ఇప్పుడు ఆయన ఏదన్నా ఎమ్మెల్యేగా ఉంటే ఆయన దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం, జనసేనకి ఇచ్చుంటే మేము వెళ్ళి మాట్లాడేవాళ్ళం. మేము క్రైస్తవుడు ఎమ్మెల్యే అయినంత మాత్రం క్రైస్తవుడికే కాదు, క్రైస్తవులకి, హిందువులకి, ముస్లిం అందరికీ ఎమ్మెల్యేనే. ఈరోజు క్రైస్తవులు ముస్లిం లోటు వేశారు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నా, ముస్లిం మీద దాడులు జరుగుతున్నా రవీంద్ర గారు పట్టించుకోవట్లా. ఎందుకు పట్టించుకోవట్లేదని నేను అడగటం కూడా ఈరోజు భయపడుతున్నారు. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లా. పాస్టర్లు భయపడుతున్నారు, ఈ దళిత నాయకులు కూడా భయపడుతున్నారు, చాలా గొప్ప గొప్ప ప్రముఖులు, మేధావులు భయపడుతున్నారు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి గిట్టుబాటు ధరలు రాలేదని వచ్చాడు అడుగుతున్నాడు తప్ప మణిపూర్ గురించి మాట్లాడలా, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడలా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మార్చి 1st వీక్లో క్రైస్తవులు చంపుతామని చెప్పి ఒకడు సోను అనేవాడు వీడియో పెట్టాడు, దాని గురించి మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకైతే డౌట్, త్వరలోనే ఆయన కూడా ప్రయాగరాజ్ వెళ్ళొచ్చు, కుంభమేళకి వెళ్ళొచ్చు, ఆయన కూడా ద్విజుడు అయిపోవచ్చు, ఆయన కూడా జంజం వేసుకోవచ్చు, ఆయన కూడా బ్రాహ్మణ అయిపోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే క్రైస్తవులు ఈరోజు లెక్కలో లేరు, పాస్టర్ల లెక్కలో లేరు. ఎందుకంటే ఈ క్రైస్తవులు అడగరని నాకు అర్థమైపోయింది. వాళ్ళే అంటారుగా గొర్రెలని, వీళ్ళు మేము గొర్రెలమే అంటారు. ఆయన గొర్రెలు అయితే కాదు, తోడేళ్ళ తయారైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, దక్షిణ భారతదేశం కాదు దేశవ్యాప్తంగా నేను దేశ నాయకుడిని అయ్యాను. ఇప్పుడు ఆయన భార్య ఇటలీ, రష్యా ఆర్థడాక్స్ సంఘం క్రిస్టియన్. మరి కేపాల్ గారు చెబుతున్నాడు భార్య కూడా ఆయన కూడా బలవంతంగా ప్రయాగరాజ్ తీసుకెళ్ళి ఆమె కూడా హిందూ మతం ఇప్పించేశారు. ఆమె ఏడుస్తుందంట, మరి ఆ ఏడుపు ఖచ్చితంగా కొడుతుంది. మరి క్రైస్తవుల్ని పెళ్లి చేసుకొని క్రైస్తవులు దేశద్రోహులు, మత మార్పులు చేస్తారని చెప్పి చర్చిలు కూల్చేస్తారంట. మరి ఆర్థడాక్స్ సంఘం రష్యా ఆయన భార్య మరి ఏ రకంగా మరి వెళ్ళిందో ఇక దేవుడికి తెలియాలి, ఆమెకు తెలియాలి. మరి ఆమె ఎంత బాధపడుతుందో
మీరు ఈరోజు వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదు అంటారు. ప్రధానమంత్రి మీరు రౌడీలు, గోండాలు, ఆర్థిక నేరస్తులు, దొంగలు, మోసగాళ్ళు, వ్యభిచారులు మీరు రాజకీయాల్లోకి వస్తే మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదా? అంటే మీరు ఏది చేసినా మాట్లాడకూడదా? క్యారెక్టర్ లేనివాళ్ళు, దొంగలు, మోసగాళ్ళు, ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లోకి రావచ్చా? నామినేషన్ వేయచ్చా? ఎన్నికల నిబంధనలు లేవా? భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉంది, ఇది ప్రజాస్వామ్య దేశం అని. మీరు ఆ భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చి రాజ్యాంగం మారుస్తానంటే ఎవరు మాట్లాడకూడదు. సరేగా ఈ రాజ్యాంగం గురించి మళ్ళీ ప్రాథమిక హక్కులు, మాట్లాడే హక్కు, మత స్వేచ్ఛ ఇవన్నీ తెలిసినాయే. మరి తెలిసే చర్చిలు కూల్చేస్తామన్నారు, వక్ఫ్ ఆస్తులు లాక్కుంటామన్నారు. వక్ఫ్ ఆస్తులు మీ అని హిందువులు రెచ్చగొడుతున్నారు. ఈ పట్టణంలో చూస్తే ఎంతోమంది నా ఇంకా మిరిమిరి చూస్తున్నారు. ఎప్పుడు చక్కగా ఆప్యాయతకు పలకరించేవాళ్ళు మిరిమిరి చూస్తున్నారు. ఈ మచిలీపట్నం ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఎక్కువైపోయారు. ఏ టైంలో వాళ్ళకేంటంటే అధికారం రాలా. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే మణిపూర్లో ఎట జరిగిందో సేమ్ అలా జరుగుతుంది. ఒకవైపు మందకృష్ణ ఎంటర్ అవుతాడు, ఒకవైపు బాలకృష్ణ వస్తాడు, ఒకవైపు చిరంజీవి వస్తాడు, ఒకవైపు నాగబాబు వస్తాడు. వీళ్ళందరూ కూడా క్రైస్తవుల మీద దాడి చేయడానికి చూస్తున్నారు. కానీ మేము ఆరాధించే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఆయన దిగాడు, ఇండియాలో దిగాడు. క్రైస్తవుల పక్షంగా ఆయన వేద్యం ఆడతాడని నమ్మకం నాకు ఉంది. ఈ పట్టణంలో బంధువులారా మీరు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తున్నారు. మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో క్రైస్తవుల్ని, ముస్లింల్ని, క్రైస్తవ మహిళల్ని, భాషల్ని, వాళ్ళ సాక్ష్యాల్ని మాఫింగ్ చేసి పెట్టుకున్నారు మీ గ్రూపులో. అవి డిలీట్ చేసుకోండి, మంచిది. మీ మనోభావాలు గాయపరిచే ఇవి కూడా మా ఫేస్బుక్లో లేవు. మాకు మనోభావాలు ఉండవా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఈ భారతదేశంలో నాకు తిరుగులేదు అన్నాడు ఆయన. మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల్ని, ఎస్పీలని, అధికారులను బట్టలు తీసి కొడతాం, సప్త సముద్రాలు ఉన్నా తీసుకొచ్చి బట్టలు తీసి కొడతామన్నారు. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎస్పీల మీద, పోలీసు వాళ్ళ మీద, అధికారుల యంత్రాంగం మీద ప్రభావం చూపిస్తున్నారు. వీళ్ళందరూ సిండికేట్ రాజకీయాలే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడు, 151 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 22 సీట్లు ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తీసుకెళ్లాడని చెప్పి పార్లమెంటు భవనంలోనే తుఫాన్ అన్నాడు. తుఫాన్ అంటే తుఫాన్లతో ఈ నాయకుల్ని తుఫాన్లతో, టైగర్లతో, వీళ్ళతో పోలుస్తారు. ఆయన హిమాలయాలకు వెళ్ళేవాడిని వెళ్ళకుండా కాషాయ జెండా వేసుకుంటాం. ఒక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఒక మతానికి సంబంధించి వేసుకుంటాడా? కాషాయ జెండా వేసుకొని, కాషాయ బట్టలు వేసుకొని, చెప్పులు వేసుకొని గుళ్ళ మీదకి వెళ్తున్నాడు. ఎవరు అడగరు. అది ఎవరికైనా మీ మనోభావాలకు ఏమవుతున్నాయి, మాకేమవట్లా. మా చర్చిలోకి వస్తే ఊరుకోం, మేము చెప్పులు వేసుకొస్తే ఊరుకోం. ఇదే పట్టణంలో కొంతమంది చర్చిల్లోకి చెప్పులు వేసుకొని వస్తే మేము ఒప్పుకోలే. ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో చర్చిలు కూడా రానివ్వం, మేము మసీదుల్లోకి రానివ్వం. ఈరోజు మీరు ఇప్పుడు ఈ పేరు నాని గారు మాట్లాడటం, రవీంద్ర గారు మాట్లాడటం, మళ్ళీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆయన అసలు అంతకంటే మాట్లాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం పట్టణంలో మొత్తం ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్తే కానీ అప్పుడు రాడు. ఆయనకి బాధ్యత లేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ చైర్మన్, ఆయనకి బాధ్యత లేదు. నిన్న వీడియోలో మాట్లాడా, భాషలారా, దళిత నాయకులారా, మీకు చెప్పుకుంటే వినే దిక్కు లేదు. ఈ రవీంద్ర గారిని మీ మొర ఎనడో, నాని గారు ఎండో, మీకు చెప్పుకుంటే దిక్కు లేరు. కాబట్టి మార్మూడి విక్రప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్, లాయరు, కొన్ని సెక్షన్లు తెలుసు, చాలా మేధావి, ధైర్యం గలవాడు. పోలీసు వాళ్ళతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడినా అంత ధైర్యం గలవాడు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో లేడు అని చెప్పి రాత్రి మాట్లాడా. ప్రజలందరూ విన్నారు. ఏది సాధ్యమైనంత వరకు ఏంటంటే నా వీడియోలు నా శత్రువులు వింటారు ఎక్కువ, నా మిత్రులు వినరు. ఎందుకంటే నా మిత్రులు అందరూ కూడా ఏంటంటే ఈడు పెచ్చోడు, ఈడొక అమాయకుడు, వంట పోరాటం చేస్తున్నాడు, ఏ పార్టీలు ఉండడో, ఎందుకు వాడికి గంటసేపు మాట్లాడి ఎన్నో ఉపయోగం లేదు, వీడు మెసేజ్లు ఇదే కంటే ఒక సినిమా చూసుకుంటే కాసేపు ఆనందించవచ్చు, వీడు మాట్లాడేది జరిగేది లేదు, చచ్చేది లేని చెప్పి అనుకుంటారు.
పెడితే నేను పెట్టాను, గంట 2 గంటలు మాట్లాడి 100 మంది 200 మంది చూస్తారు. ఎవరు స్పందించారని నేను అనుకుంటాం కాదు, స్పందించే వాళ్ళు స్పందిస్తారు, వస్తారని నాకు నమ్మకం ఉంది. తాత్కాలికంగా ఏంటంటే ఈరోజు రావట్లేదంటే వస్తే ఏముందండి, ఈయన చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు పార్టీకి డైవర్ట్ చేశాడని చెప్పి ఆయన అరెస్ట్ చేసి ఈ పవన్ కళ్యాణ్ గారు ఆడికి వెళ్ళాడు. అంతా డబల్ గేము, ఓవర్ యాక్షను మామూలుగా లేదు. ఇవన్నీ కూడా సిండికేట్ రాజకీయాలే. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వీళ్ళందరూ ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటారు. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 150 సీట్లు ఇచ్చి నువ్వే ముఖ్యమంత్రి, పార్లమెంట్లో ఏం మాట్లాడతాగలేదు, మాట్లాడావా లోనే చేస్తాం 22 కేసులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాడు. అప్పుడు మాట్లాడాలి, మీరు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాము. మళ్ళీ క్రైస్తవులు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 2030 వరకు ఈయనే ప్రవచనాలు చెప్పారు, నాకు దేవుడు కనపడ్డాడు ఈయనే. అక్కడ తెలంగాణలో బెల్లంపల్లి ప్రవీణ్ ఇంకో కొంతమంది బోధకులు కారు ప్రయాణం చేస్తూ ఉంది. అక్కడ దేశం అంతా దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మీరు చూడండి, పెళ్ళిళ్ళకి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అన్నీ మామూలే. ఇప్పుడు మిర్చాటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని తిడుతున్నాడు, కానీ ఈ పవన్ కళ్యాణ్ అంటలా కాంప్రమైజ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ అయితే నువ్వు సీఎం వాళ్ళు టీడీపీని భూస్థాపితం చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చింది, వాళ్ళని నువ్వు టీడీపీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు భూస్థాపితం చేద్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ భూస్థాపించేస్తున్నాడు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరు మాటలను జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమ్మి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మారంటే పాము పాలు పోసినట్టే. అక్కడ ఢిల్లీ నుండి ఆ కట్టల పాము, అది ఆస్ట్రేలియా కింగ్ కోబ్రా, అక్కడ నుంచి ఆ విషం చిమ్మితే ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి మీ ఇంటికి వచ్చి మీ కళ్ళల్లో పడుతుంది. నరేంద్ర మోడీ మామూలుడు కాదు, పాతాల నుంచి వచ్చిన దుష్టశక్తి, అంధకార శక్తి, మరణాధికారి. నమ్మి మీరు సిండికేట్ రాజకీయాలు నమ్మి మమ్మల్ని మోసం చేయొద్దు. క్రైస్తవులు మా గురించి ఎందుకు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు మాట్లాడు, మీరు లేచిన కాంచి ఆ వంశీని అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఈ యొక్క మాఫియా సామ్రాజ్యం అని TV5 ABN ఛానల్ తిడతాం. మాఫియా సామ్రాజ్యం మీరు అన్నది కరెక్టే కాదంటలా. సిండికేట్ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మత రాజకీయాలు జరుగుతున్నాయి, మేము కాదంటలా. మమ్మల్ని ఎందుకు ఇలా బలి చేస్తారు క్రైస్తవుల్ని? మొత్తం టోటల్గా ఈ భారతదేశం అంతట్లో కూడా క్రైస్తవులు ఒక్కడే లోప. ఎందుకనంటే మీరు అనుకున్నారేమో ఈ తాత్కాలిక ఈ మచిలీపట్నంలో కిరణపాలు రాకపోవచ్చు, లేదా గాడియల్ డేవిడ్ రాకపోవచ్చు. వీళ్ళు రాకపోయినా మొత్తం ఓ రోజైతే ఉందో వస్తారు. సమయం కోసం మీరు గాలి మేళ కట్టుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గాలి మేళ కట్టుకుంటూ ఉండండి. ఒకేసారి జనాలు వస్తారు, ఈవీఎంలు తీస్తారు, బ్యాలెట్ బాక్సులు పెడతారు, మీకు డిపాజిట్ కూడా రావు, మీరు అందరు జైలుకి వెళ్తారు. ఏంటనుకున్నారు, ప్రజల్ని పిచ్చోళ్ళ చేస్తారా? పిచ్చోళ్ళకి కనపడుతున్నారు ప్రజలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి. మళ్ళీ ఇప్పుడు చూడండి, నొప్పొన్నెత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిన్న మాట మాట్లాడరు. ఈ దొంగల ఛానల్ అన్నీ కూడా భజించేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ టీవీ ఛానల్ మీ అందరికి కూడా దేవుని శాపాలు వస్తాయి. మీకు నోరు పడిపోద్ది, టీవీ ఛానల్ మీకు నోరు పడిపోద్ది, మీకు కాళ్ళు పడిపోతే తిరగరు మీరు. ఇలా కోట్లాది మంది జనాలు చంపేయడానికి ఈ బీజేపీ RSS తెగబడి సోషల్ మీడియా మాధ్యమాలు పెడుతుంటే నరేంద్ర మోడీ గ్రాఫ్ పెరిగిపోతుందా? విశ్వ గురువునా, కొత్త దేవుడా, మేధావా, క్రైస్తవ లోట్లు, ముస్లిం లోట్లు అన్నీ ఆకట్టేసుకున్నాడని చెప్పి అంటారా? ఆ మొఖం చూస్తే సోషల్ మీడియాలో మీరు టీవీ ఛానల్ అని కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చి అది స్టడీ చేసి మాట్లాడండి. ఈ మధ్య ఇండియన్ టుడే అది ఒక టైంలో మంచి పవర్ఫుల్ పత్రిక, అది దొంగల పత్రిక అయిపోయింది. ఇండియన్ టుడే కానీ టీవీ ఛానల్ అందరూ కూడా మోడీ విశ్వగురు, ప్రపంచ నియంత, ఈ భారతదేశాన్ని కాపాడుతున్నాడు. ఈ మోడీ లేకపోతే పాకిస్తాన్లో వచ్చి ఇండియాని దోచుకుంటారు. అసలు పాకిస్తానే ఆర్థిక పతనం అయిపోయింది. దేశవ్యాప్తం కుట్ర జరుగుతుంది. చూడండి, ఎగుమతులు దిగుమతులు అమెరికా నుంచి ఇండియన్స్ పంపించేస్తున్నాడు.
ఇక్కడేమో ఇండియాలో మా ఇండియన్స్ ఉండనివాడు, ఇక్కడ బతకనివాడు. ఇక్కడి నుంచి వెళ్ళి డాక్టర్లు ఇంజనీర్లు వెళ్ళి అమెరికాను బాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆ గుజరాత్ నుంచి 38,000 మంది వెళ్ళారు. మరి ఈ ప్రధానమంత్రి ఎటువంటి వాడు అర్థం కాదు. 38,000 మంది వెళ్ళారు బతకలేక, ఆస్తులు అమ్మేసేసుకొని సముద్రాల నుంచి దాటుకుంటా, అడవులోంచి దాటుకుంటా అక్రమ వలసదారులు వెళ్ళారు. ట్రంప్ గారు తిరిగి పంపించాడు, అక్రమ వలసదారు పంపించాడు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే ఈ గుజరాత్ వాళ్ళే, ఈ దొంగ దేశద్రోహి నరేంద్ర మోడీ రాష్ట్రం వాళ్ళే. మరి ఆ నరేంద్ర మోడీని ఎవడు ప్రశ్నించడు. ఈ జయప్రకాష్ నారాయణ ఒక అబద్ధికుడు, మోసగాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరుకెగిన అబద్ధికుడు, మోసగాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మోసగాడు, దేశద్రోహులీళ్ళు, విశ్లేషకులు చెప్పుకుంటారు అంతే. తిరిగి 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 బీజేపీ, ఆర్ఎస్ఎస్, కులంగారి రేపనోడు, ఈ నరేంద్ర మోడీ, వీళ్ళ భజన సరిపోతుంది. మీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, జయప్రకాష్ నారాయణ గారు, మీ అందరికీ దేవుడి శాప ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు ఏడుస్తున్నారు. మా చర్చిలో పాస్టర్లు, విశ్వాసులు తెల్లారగట్ట ఏడిసి ప్రార్థన చేస్తున్నారు. ఈ ఏడుపంతా ఆయుధాలు క్రైస్తవులకి. మా కన్నీరి ఆయుధం. మీరు ఏదనుకుంటున్నారు? మాకు ఆయుధాలు అవసరంలా. మేము చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు జయమనుగ్రహిస్తాడు. మాకు మేము జిమ్ములకి వెళ్ళి మంచి ఫుడ్, మంచి రాయల్ ఫుడ్ తీసుకొని మంచి బలంగా ఉన్నా అసలు మాకు ఆ బలం అవసరంలా. మేమేమి తినపోయినా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మా 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 నిమిత్తం కన్నీరు విడిచి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే మాకు ఆటోమేటిక్గా మాకు బలం వస్తుంది. మీరు మా ఇళ్ళ మీదకి వచ్చి మా చర్చిల మీదకి వస్తే ఒక్కొక్కటి ఈ విమానం మోత ఎక్కుద్ది. మీ నెత్తి మీద కొడితే మీ మెదడు మోకాలకు వస్తుంది. అందుట్లో ఏం డౌట్ లేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఆరాధించే దేవుళ్ళు మీరు ఆరాధించుకోండి. మేమేమో అంటలా. మీ దేవుళ్ళు మీ దేవుళ్ళు కాదంటలా. మేము శ్రీకృష్ణుడు దేవుడు అని ఒప్పుకున్నాం. మా యేసుక్రీస్తు దేవుళ్ళకే దేవుడు అన్నాం. మీకు వచ్చిన నష్టం ఉంది. ఇంకా దేవుళ్ళకే దేవుడు ఇంకెవరు ఉంటే చెప్పుకోండి. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని నేను చెప్తున్నావు. ఎందుకు నీకు అంత రోషం? నువ్వు చెప్పుకో. రాముడు మాత్రమే దేవుడు, ఇంకో దేవుడు లేడని చెప్పుకో. ఎవడొద్దన్నాడు? బైబిల్ బూతు పుస్తకం అంటావు. యేసుక్రీస్తు రామాసైనుడు పుట్టాడంటావు. సిగ్గు శరం లేదు. మేము ఎలా బతకాలో మీరు చెబుతారు. మీరు మాకు ఈ పట్టణంలో బందర బంధువులు గ్రూపులు ఉండే ఈ ఎక్కడ చూసినా విషపు చూపు చూస్తున్నారు. విషపు చూపు చూస్తున్నారు. క్రైస్తువులు మనుషులు కాదా? క్రైస్తువులు ఏ బట్టలు వేసుకోవాలో మీరు చెబుతారా? క్రైస్తువుడు థియేటర్లో కనబడితే అరే క్రైస్తువుడు రా, ఏంటి ఎవడు మరి థియేటర్కి వెళ్తారు, మందు తాగుతారు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చిన నష్టం ఏంటి? మందు తాగుతారు, ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నాం. మీరే చట్ట వ్యతిరేకంగా బతుకుతున్నారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ, దేశాన్ని నాశనం చేస్తున్నారు. 1825లో స్థాపించిన సంస్థ. ఈ 25కి 100 సంవత్సరాలు పూర్తయించి అందరూ పండగ చేసుకుంటారు. మీరు ఈ పండగ చేసుకుంటుంటే మేమందరం చూస్తూ ఉండాలి. మీరు వెళ్ళి పార్లమెంటు మీద కాషాయ జెండా ఎగరెత్తే మేము చూస్తూ ఊరుకోవాలి. భారత రాజ్యాంగం మార్చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఇప్పుడు వరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలంగాణలో అద్దంకి దయాగారు చెప్పాడు, అరే నా కొడగలారా మా చర్చిల మీదకి వస్తే తలకాయలు కొబ్బరి బొండల్లాగా నరుగుతామని చెప్పి. ఇటువంటి ఎన్నో ఉండే. మేము సినిమా డైలాగులు మాట్లాడడం, రియల్గా మాట్లాడతాం. నువ్వు లేచిన కానించి కులం 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 అని మీరు రెచ్చిపోతున్నారు. చట్టాన్ని గౌరవించండి. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. మేము పన్నులు కడుతున్నాం. భారత రాజ్యాంగబద్ధం బతుకుతున్నారు. మీరు ఆ భారత రాజ్యాంగం వద్దన్నారు. భారత రాజ్యాంగం వద్దనేవాడు దేశద్రోహి. త్వరలోనే ఈవీఎంలు పోయి బ్యాలెట్లు వస్తే మీకు ప్రత్యేకం జైలు కట్టించాల్సి వస్తుంది. మారండి, ఈలోపు మారండి. సోషల్ మీడియా మాధ్యమాల్లో మీ పిచ్చి పోస్టులు, క్రైస్తవుల్ని దూషించి, క్రైస్తవులు బూతు పుస్తకములు, బైబిల్ బూతు పుస్తకం, మరియమ్మ వ్యభిచారి, యేసుక్రీస్తు రోమాసైనికుడు పుట్టాడనే వీడియోలన్నీ డిలీట్ చేయకపోతే రాబోయే రోజుల్లో మీరు ఆల్రెడీ యుద్ధం ప్రకటించారు. యుద్ధానికి మీరు మా మీదకి వచ్చేసారు. చూస్తూ ఊరుకోం. యుద్ధం మేమైతే వద్దన్నాం. యుద్ధం వద్దన్నాం. విశ్వశాంతి క్రీస్తు కాంతి అంటున్నాం మేము. నువ్వు అనుకో విశ్వశాంతి రామకాంతి అనుకో, విశ్వశాంతి కృష్ణకాంతి అనుకో. అందములా కలిసి ఉందాం అన్నాం. కలిసి ఉందామా? ఉండండి. లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అంబేద్కరిస్టులని మేము క్రైస్తవులు మేము తిట్టుకుంటాం. మేము అందరం అందములమే. క్రైస్తవులు, అంబేద్కరిస్టులు, దళితులు, దళిత క్రైస్తవులు, దళిత హిందువులు, దళిత క్రైస్తవులు, మేమందరం అన్నదమ్ములమే. మేమేంటంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటాం, కలుసుకుంటాం. కుటుంబం అన్న తర్వాత సహజం కలుస్తుంది. ఏదో రోజు మేము ఒకటి వస్తాం. ఈ 140 కోట్ల మందిలో 40 కోట్ల మంది దళితులు ఉన్నారు. నువ్వు దళితులు అంటే ఏమనుకున్నావు? మౌర్యులు, చక్రవర్తులు రా బాబు. మేము రాజులమే.
పల్నాడు మేము పరిపాలించావు, నువ్వంటావు. నేనంటాను కులం కనిపెట్టా అంటా. నువ్వు గుళ్ళో పూజలకి తప్ప దేనికి పనికిరావు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన తిరుపతి దేవస్థానం పూజారి కాబోతున్నాడు. అందరు వెళ్ళండి, పూజలు చేసుకోండి. లెక్క అయితే ఆయన పూజారిగా ఇవ్వాలి. ఆయన ద్విజుడయ్యాడు. ద్విజుడు పూజారి రాజకీయాలు రాకూడదు, పురాణాలు ఉంది. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి దేవస్థానానికి పూజారి కాబోతున్నాడు. రాజకీయ నాయకుడు పనికిరాడు, ఆయన పూజారి అయిపోతాడు. మీరు కూడా వెళ్ళండి, చాలా సంతోషం. ఈరోజు బేబనోడి చేతిలో నుంచి గుళ్ళు చేతికి వచ్చినందుకు సంతోషించండి. హైందవ ఈ గుళ్ళ స్వయం ప్రతిపత్తి హైందవ శంకరామంలో మీరు అడిగారు. సనాతన బోర్డు తేబోతున్నాడు, తెచ్చుకోండి. మీరు తిరుపతిని ప్రత్యేక దేశం కింద ప్రకటించేసుకోండి, ఏం పర్వాలా. అంతేగాని మా చర్చిలు కూలుతూ ఉంటారు, ముస్లిం ఆస్తులు లాక్కుంటూ ఉంటారు, చూస్తూ అనుకుంటారా? ఇదే మచిలీపట్నం చూస్తూ ఉండండి. ముస్లిం సోదరులు చర్చిలున్న క్రైస్తవులు అందరూ రోడ్డు మీదకి వస్తే మామూలుగా ఉండదు. మీరు ఈరోజు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు, మాకు రెచ్చిపోతున్నారు మీరు. మాకు సనాతన బోర్డు పవన్ కళ్యాణ్ బుల్డోజర్ బాగున్నారు అనుకుంటున్నారు, రెచ్చిపోతున్నారు. ఈ పోలీసు వాళ్ళు వీళ్ళెవరు కూడా పనికిరారు. రాబోయే రోజుల్లో రోడ్ల మీదకి వస్తాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని కొడతారు, మా చర్చిలకు వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెడతారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ యాంగిశాలు అన్నాడు, 3rd డిగ్రీ మీద ఏళ్ళు నరికి గోల్డ్ పీకి హింసిస్తున్నారు. మా పాస్టర్లకు ఎవరికి కూడా జాలి దయ కనికరం లేదు. గాడిల్లి డేవిడ్ ప్లేస్లో, కిరణపాలి ప్లేస్లో నేను ఉండుంటే చలో ఛత్తీస్గఢ్ అనుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోయే ప్రధాని అంట. మళ్ళీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎలక్షన్ 50, 60, 70 వాళ్ళు కూడా బీజేపీ ఐటీసీలు ఎవడేయడు. మీరు ఏదో చూసుకున్నంత మాత్రం ఏముండదు అక్కడ. ఎవడు పట్టించుకుంటారు మిమ్మల్ని? సోషల్ మీడియా మాధ్యమాల్లో భయపడిపోతున్నారు. 50 మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ కాబోయే ప్రధానమంత్రి అంటే 50 మంది, 60 మంది. ఏంటిది ఇది? పవన్ కళ్యాణ్ గారు కాబోయే హోంమంత్రి. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా అట్లాగో రేపు రాబోయే రోజుల్లో అంట యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అయితే మన పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అవుతాడంట. వీళ్ళు ఆకాశంలో మేళలు కడుతున్నారు, గాలి మేళలు కడుతున్నారు, పగటి కళ్ళకి అంటున్నారు. పగటి వేసగాడు అంటాడు కదా, జిల్లేడు చెట్టుతో మేళలు కడతాం, కొబ్బరికాయలతో బాంబులు తయారు చేస్తాం, బొప్పాయి చెట్టుతో బొద్దులు నేస్తాం, ఇవి చెబుతారు కదా. ఈ పగటి కళ్ళకి అంటున్నారు. నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఆ పోస్టులు పెడతాంటే ఈ మచిలీపట్నం బందర్బంద్ గ్రూప్లో నన్ను చంపుదామనుకున్నాం. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు కడప నుండి, కర్నూలు నుండి, అనంతపురం నుంచి ఫోన్ చేసి ఇప్పుడు దగ్గరలే నేను స్క్రీన్ షాట్లు తీసి ఎస్పీ పెట్టాను. ఇప్పుడు పెట్టాను, ఎస్పీ గారు పెట్టాను. పెడతాను. ఎవరన్నా పట్టణంలో ఈరోజు నేను అడిగితే వస్తారు. నేను కేసు పెట్టడం జరిగితే ఈ బందర్బంధువుల గ్రూపులో ఎవరెవరైతే క్రైస్తవులు సాక్ష్యాలు మాఫింగ్ చేసి పెట్టారో వాళ్ళ పేర్లు లిస్ట్ అంతా రాసి కేసు పెట్టి 100 సంతకాలతో కేసు పెట్టి 100 మందితో వెళ్ళి కేసు పెడతా. నా కేసు నేనే వాదిస్తా. లాయర్ని కూడా పెట్టుకోను, అమ్ముడు పోయి లాయర్లు పెట్టుకోను, లాయర్లు నమ్మను. జడ్జి గారి ముందు నేనే వాదిస్తా కేసు. నాకు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదవకపోయినా నేను అడుగుతా. ఇప్పుడు నాకు తెలిసిన సెక్షన్లు అడుగుతా, లేకపోతే అడుగుతా, జడ్జి గారిని అడుగుతా. మరి ఈ చేసిన నేరానికి ఏ సెక్షన్ మీద శిక్ష చేయొచ్చో మీరు చెప్పొచ్చుగా. నేను భారతీయ పౌరుని అడుగుతున్నా, నేను లాయర్ని పెట్టుకోలేను, లాయర్ని నమ్మను. జడ్జి చెప్పడా, అయ్యగారు, గవర్ననీయులు, జడ్జి గారు దయచేసి నాకు అన్యాయం జరిగింది, పట్టణంలో ఇంతమంది చంపుతున్నారు, సోషల్ మీడియా మాధ్యమాల్లో సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఏ సెక్షన్ మీద ఇప్పుడు ఓటు అమ్ముకోవడం, కొనడం దేశద్రోహం కాదా? మత ఉగ్రవాదం దేశద్రోహం కాదా? భారత రాజ్యాంగాన్ని మారతం దేశద్రోహం కాదా? ఏ సెక్షన్ మీద వెళ్ళి శిక్షిస్తారు? ముందు ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి కదా, యోగి ఆదిత్యనాథ్ని అరెస్ట్ చేయాలి కదా. మరి ఏమీ లేకుండా మా దక్షిణ భారతదేశం వచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని
వీళ్ళు ఆర్థిక నేరాలని చెప్పి రోజు బ్లాక్మెయిల్ చేసేస్తూ ఉంటారా? వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళ గురించి మేము మాట్లాడాలి. మా చంద్రబాబు నాయుడు, మా పవన్ కళ్యాణ్ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడాలి. వీళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో పవన్ కళ్యాణ్ గారు తిడతారు. మేము చూస్తూ ఊరుకోవాలి. వీళ్ళందరూ కలిపి ఏంటంటే క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు, సూడో సెక్యులరిస్టులు. ఈ దేశం హిందూ దేశం, సనాతన ధర్మం, ఆవు పేడ తినండి, ఆవు మూత్రం తాగండి, ఈ ఒక్కబోటి ఆస్తులన్నీ మా హిందువులకి ఇచ్చేయండి అని వీళ్ళేం పట్టణంలో చాలామంది నా దగ్గరకు వచ్చి మధు గారు నన్ను కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిదానంగా ఆలోచించండి. ముస్లింలు ఈ హైందువుల ఆస్తులన్నీ లాగేసుకుంటారండి. వాళ్ళ సపరేట్గా బోర్డు ఉంది, ముస్లిం ఒక్క బోర్డు ఉంది. రైల్వే రక్షణ శాఖ తర్వాత వీళ్ళు ఒక్క బోర్డు ఆస్తులు ఎక్కువ ఉండే కాబట్టి అవన్నీ మనవి. ఈ ముస్లింలతో చాలా డేంజర్ అండి. మనకి ఉండబట్టిగానే నరేంద్ర మోడీ లేకపోతే పాకిస్తాన్ ఎప్పుడో వచ్చి ఇండియాని ఆక్రమించేసుకుందండి. ఎంత భారతదేశం ఎంత పెద్దదండి. పాకిస్తాన్ వచ్చి ఇండియాని ఆక్రమించుకునేదంట. అట్లా నేర్పుతున్నాడు ఈ నరేంద్ర మోడీ. ఈ కులం కనిపెట్టిన వేపనాడు మనువాది, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. ఈ పట్టణంలో ప్రముఖులు ఉన్నారండి. ఈ పట్టణంలో డాక్టర్ గారు ధన్వంతాచారి గారు మా గురువు గారే. గతంలో రెడ్ క్రాస్ సెక్రటరీ చేశాడు ఆయన. నాకు లైవ్ మెంబర్షిప్ ఉంది. రెడ్ క్రాస్ జిల్లా ఎన్నికలు జరిగినప్పుడు ధన్వంతాచారి గారు ఒక ప్రముఖ డాక్టర్, ఆయన మంచి మానవత్వం గలవాడు అని చెప్పి నేను రికమెండ్ చేశాను. ఆ ఎలక్షన్లో అప్పుడు ఆయనకి ధన్వంతాచారి గారు జిల్లా సెక్రటరీ చేశారు, జిల్లా కలెక్టర్ దానికి అధ్యక్షుడు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు కానీ అప్పుడు నాకు రాజలక్ష్మి రెడ్ క్రాస్ గవర్నరు పిఏ రాజలక్ష్మి గారి చేతులు ప్రశంసా పత్రం ఇచ్చారు. నా దగ్గర ఉంది, పేపర్ కటింగ్లు సహా ఉండే. నా 1999 నుంచి కూడా నేను ఈ దేశభక్తి ఈ పట్టణానికి వేస్తున్నా. పట్టణంలో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా. మచిలీపట్నానికి వాచ్మెన్ నేనే, కాటికాపురం నేనే. ఒక 3.5 సంవత్సరాల క్రితం ఇదే మచిలీపట్నంలో నిశ్శబ్ద విప్లవం బోర్డులు పెట్టారు. అప్పుడు పేరు నాని గారు హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పి తెలిసింది. ఏంటి నిశ్శబ్ద విప్లవం ఏంటి? నల్ల ఫ్లెక్సీలు వేశారు, అది అయిపోయింది. చాలా సంఘటనలు జరిగినాయి. నిశ్శబ్ద విప్లవం అన్నారు, రథాలు కాల్చారు, గుళ్ళు విగ్రహాలు ధ్వంసేశారు. వీళ్ళే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఎవరికేం పని అండి? రథాలు కాల్చాల్సిన పని ఏంటి? విగ్రహాలు ధ్వంసం చేయాల్సిన ఏంటంటే వీళ్ళే గుళ్ళో పూజారులు వాళ్ళు గుళ్ళో డబ్బులు కాడ గొడవలు పడి కూల్చుకుంటారు. అవన్నీ క్రైస్తవుల మీద ముస్లిం మీద పెడతారు. సాక్ష్యాధారాలతో సహా అన్నీ ఉన్నాయి. మీ అన్నీ తెలుసుకోవాలంటే మధ్యలో అజయ్ బాబు గారు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఆయన వీడియోలు చూడండి. మొత్తం వీళ్ళ భాగవతం అంతా ఆయనకి తెలుసు, పెడతాడు. ఓఫీర్ గారు వీడియోలు చూడండి, మొత్తం వీళ్ళ ఇష్టం అంతా అని చెబుతాడు. షాలేం రాజు గారు, జాషువా డానియల్ గారు, ఆయన చెల్లూరుపేట, చెబుతారు. మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి, మొత్తం వీళ్ళ ఇష్టం అంతా ఉంది. ఈ మచిలీపట్నంలో దళిత నాయకులు నన్ను చంపుతూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు నా అన్నలో నా తమ్ముళ్ళే. ఎందుకంటే పేరు నాని గారు వాడేంట్రా లేచిన కాడి నుంచి వాడు ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తాడో తెలీదు. కాసేపు జగన్మోహన్ రెడ్డి అంటాడు, కాసేపు ఏమో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటాడు, కాసేపు ఏమో చంద్రబాబు నాయుడు అంటాడు. ఈ మైండ్ ఏమో అర్థం కావట్లేదు అని చెప్పి పేరు నాని గారు అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, నా మీద పంపిస్తాడు. ఇప్పుడు రవీంద్ర గారు ఉన్నాడు, పాపం నాకు తెలిసైతే ఇంతవరకు కూడా ఆయన వల్ల నాకు ఎటువంటి హాని జరగల. అయినా కానీ మాట్లాడతా. రవీంద్ర గారు మా గురించి పట్టించుకోడు. నేను వ్యక్తి పూజలు చేసేవాడు కాదు, ఏ పార్టీ కాదు. నేను వ్యక్తిత్వాన్ని బట్టి నేను ఓట్లు వేయమని చెప్పినోడే. మన ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వాళ్ళని కోరుకున్నా, నేను అట్టా చెప్పా. ఎప్పుడైతే బాలశౌరి గారు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి నేను ఓపెన్గా చెప్పాను. ఆయనకి మా వాయిస్ మెసేజ్ కూడా పెట్టా. ఎందుకు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేతో మాట్లాడితే ఎందుకు భయపడతా? దళిత నాయకుడు, బీసీ నాయకుడు, పాస్టర్ నేను అడుగుతున్నా. నేను ఓట్లేసి గెలిపించుకుని దేనికి? ప్రశ్నించడానికే కదా. నువ్వెందుకు భయపడుతున్నా? ఆయన పక్కనకి వెళ్ళి ఫోటో దిగితే నీకు ఏంటి అంత పవర్ వస్తుందా? మాట్లాడదాక ఎందుకు భయపడుతున్నా? మణిపూర్లో జరిగిన సంఘటనకి కోనే సెంటర్లో శాంతి ర్యాలీ పెట్టించింది నేను. ప్రెస్ మీట్ పెడితే నాతో మాట్లాడిన కానీ టెలికాస్ట్ చేయలే.
కోనేరు సెంటర్లో మీటింగ్ పెడితే నాకు మాట్లాడతానికి అవకాశం ఉందా? సిటీకి వెళ్ళి పంపించేశారు. నేను మాట్లాడకూడదు, జనాలు చూడకూడదు. ఫేస్బుక్ లైవ్ ఎవరు పెట్టలా, ఏ పాస్ట్ పెట్టలా. నేను మాట్లాడకూడదు, జనాలు తెలియకూడదు, నా వాయిస్ జనాలకి వెళ్ళకూడదు. అది చేశారు. నేను ఆ రోజు అన్న కోనేరు సెంటర్లు అన్నా, మణిపూర్లో క్రైస్తవులను మా మీద దాడి చేసి మా చర్చిలు కూల్చేసినటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మీరు మీ ఎమ్మెల్యేలని ఇక్కడ పంపించి సానుభూతి తెలియపరుస్తారా? అంటే మీరే మా చర్చిలు కూల్చేస్తారు, మమ్మల్ని మా నగ్నంగా ఊరేగిస్తారు, మానభంగాలు చేస్తారు, చంపేసి మాకు సానుభూతి చెప్తాకు వచ్చారా మీరు అని చెప్పి కోనేరు సెంటర్లో నేను అన్నా. ఎట్లాగన్నా ఎరా బాబు, మీరు పాస్టల రౌడీలు రా అన్న. గాడెల్ డేవిడ్ వచ్చి అన్న పోనీ అన్న, ఏదో అయిపోయిందిగా పోనీ, నేను ఒక్కడో మాట్లాడి ఏం చేస్తామని చెప్పి అన్నాడు. గౌరవంగా అన్నాడు, నేను దాని సంతోషం. మరి ఏది మీరు పట్టించుకోరా? గాడెల్ డేవిడ్ గారు మీరు మాట్లాడరా? క్రైస్తవులు మీ చర్చిల్లో ఉన్న క్రైస్తవులు ఏం చేద్దాం అనుకుంటారు? కిరణపాల్ గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడిపోతే మాట్లాడిపోయారు. నా కొట్టోడికి ఎందుకు మరి మీరు అవకాశం ఎవరు? ఎందుకు టీవీ ఛానల్ పెట్టలేకపోయారు? ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెడతలేదు? ఎందుకు ఖండించట్లేదు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రేపు మార్చి నెలలో ఫస్ట్ వీక్లో క్రైస్తవులను చంపుదామని చెప్పేసాను అనౌన్స్ చేశారు. సోను అనేవాడు అవి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టారు. మా క్రైస్తవులు భయపడుతున్నారు, మా క్రైస్తవ ఉద్యోగస్తులు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా పాస్టర్లు భయపడుతున్నారు, మా క్రైస్తవ ఉద్యోగులు భయపడుతున్నారు, మా దళిత ఉద్యోగులు భయపడుతున్నారు, మా దళిత నాయకులు భయపడుతున్నారు. మీరందరూ కలిసి మా మీద దాడి చేస్తారని భయపడుతున్నారు. ప్రజలు మేము భయపడం. నేను ప్రజలు అందరిలో నేను ఒక్కడే. నాకే నాయకత్వం లేదు, ఏ పార్టీ కాదు. నేను భారతీయుడిని, ఒక్కడే. ప్రజల పక్షంగా మాట్లాడుతున్నాను. ప్రజావేదిక, ప్రజా సమస్యల వేదిక మీదకి వచ్చి సోషల్ మీడియా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు చూసా నేను సోషల్ మీడియా మాధ్యమాలు వార్తల్లో చూసా. మీరు ఎంత మాట్లాడుతున్నారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ఎత్తట్లేదు? మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి మేము మాట్లాడాలా? మా ప్రాంతీయ పార్టీలు, మా దక్షిణ భారతదేశం, మా ప్రాంతీయ పార్టీలు, మా చంద్రబాబు నాయుడు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నా వీడియోలో నేను మాట్లాడా. ప్రాంతీయ పార్టీలు, కొత్త పార్టీలు కావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు మేము వెళ్ళినోళ్ళమే, మంగళగిరి వెళ్ళాం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు వెళ్ళాం. అంటే మీరు పార్టీలు పెడితే మీ పార్టీల్లో మేము పనులు చేసి, మీ జెండాలు మోసి, కార్యకర్తలు చచ్చి, మా ఆశలు అమ్ముకొని మీ పార్టీలు పనిచేస్తే, ఇప్పుడు చూడండి జనసేనలో, ఈ మచిలీపట్నంలో ఎవరికన్నా ఆయన ఆర్కే గారు ఎంత కష్టపడి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎంత తిరిగాడు ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారు అడిగేవాళ్ళు ఎవరు లేరు. సరే ఏదో అయింది, ఏదో అయిపోయింది. రవీంద్ర గారికి ఇచ్చారు. ఎన్ని సీట్లు ఇచ్చారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? జనసేనకి వెళ్ళి వీళ్ళందరూ ఏమైపోయారు? క్రైస్తవులు ఓట్లు వేయలేదా? జనసేన ఎంపీలు మీరు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతలా? టీడీపీ ఎంపీలు మా క్రైస్తవుల గురించి మీరు ఎందుకు మాట్లాడతలా? ఎంతమందిని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతమందిని ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమందిని ఇచ్చారు? నరేంద్ర మోడీ దొంగకే పార్లమెంట్లో మాట్లాడకూడదని చెప్పి మూతి స్టిక్కర్లు వేసాడా? మాట్లాడితే లోన్ ఎత్తన్నాడా? మీరు మాకు ఎంపీలు, మీరు మాకు ఎమ్మెల్యేలా? మేము మీకు చెప్పుకోవాలా? ఒక్క జనసేన ఎంపీ మాట్లాడు పార్లమెంట్లో క్రైస్తవుల గురించి. అంటే మీరు మమ్మల్ని చంపేయండి, మా చర్చలు కూల్చేయండి. మీరు ఊహించినట్టుగా కాదు. ఈ మచిలీపట్నంలో నాకు తెలిసి సుమారుగా 75,000 నుంచి 2 లక్షల ఓట్లలో 1,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ 1,00,000 మంది క్రైస్తవులు ఒకేసారి వస్తారు. కట్ర హిందువులారా, మీరు మా మీద అంత ద్వేషం పెట్టుకోకుండా నన్ను కింద నుంచి పైకి చూస్తున్నారు. ఎప్పుడు మాట్లాడేవాళ్ళే. నేనంట మాట్లాడితే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నానంట, మాట్లాడకూడదంట. వీళ్ళు మాట్లాడుకోవచ్చు, జై శ్రీరామ్ అనుకోవచ్చు, మాతకు చేయనవచ్చు, ఆవు మూత్రం తాగండి అనొచ్చు, ఆవు పేడ తిరుమల దాన్ని పెట్టమనొచ్చు, ఇంత అసహ్యమని పెట్టవచ్చు. నేను యేసుక్రీస్తు గురించి మాట్లాడకూడదు. నాతో పబ్లిక్ కూడా గొడవలు పడుతున్నారు. ఈ ప్రధానమంత్రి పబ్లిక్కి, కట్ర హిందువులకి రేపు 50 రోజులు వీళ్ళకి ఆయుధాలు ఇచ్చేట్టు ఉన్నారు. నాకు భద్రత లేదు, ఎవడు చంపేస్తాడో తెలియదు. ఈ సినిమాలో హీరో కాదు కదా, ఒక వస్తే 10 మందిని కొట్టేయటానికి. సినిమాలో జరిగినట్టు బయట జరగదు. నాకు భద్రత లేదు.
హాస్టల్ని భద్రత ఏం అడగట్లా, నా భద్రత దేవుడు ఇస్తాడు, నాకు ఎవడు భద్రత అవసరంలా. కానీ ఏంటంటే శరీరంలో ఉన్నాను కాబట్టి ఎంతైనా కొంత భద్రత కావాలి కదా. రౌడీలకి గుండాలకి రివర్ వల్ల లైసెన్సులు ఉన్నాయి. మేమే అహింస, మాకు అవసరం లేదు, ఆయుధాలు అవసరంలా, రివల్వర్లు అవసరంలా, ఈ కర్రలు అవసరం, ఏం అవసరం. మీరు మా చర్చిల మీదకి వచ్చినా, నడి రోడ్డు మీద మా మీదకి వచ్చినా, సాధ్యమైనంత వరకు ఏంటంటే మీరు నా మీదకి వస్తే పారిపోవటానికి ప్రయత్నం చేస్తా. పారిపోయినాక కేసు పెడితే అదుపులో పెడతారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా మీద కేసులు పెడతారు వీళ్ళు పోలీసు వాళ్ళు. పోలీసు రాజ్యం. పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటంటే దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, రౌడీలు, చీటర్లకి, వీళ్ళు అబద్ధ సాక్షులకి వీళ్ళు పనిచేస్తారు, ప్రజలకు పనిచేయరు. సారాలు కాపిస్తారు, పట్టుకుంటారు, కేసులు కడతారు, పెనాల్టీలు వేస్తారు. కాపిచ్చేదాళ్లే, కుటుంబ కాపిచ్చేదాళ్లే, కేసులు కట్టేదాళ్లే. రిక్షా వాడు సినిమా పాట పెట్టే చూడండి, దాంట్లో వీళ్ళు మొత్తం ఇష్టం ఎంత, పోలీసు వాళ్ళు ఇష్టం ఎంత. వాళ్ళకే భద్రత లేదు, వాళ్ళ రౌడీలకు ఉండాలి, వాళ్ళని తిడతారు. రౌడీని పట్టుకున్నారు అనుకోండి, బండ బూలు తిడితే వాళ్ళని ఏమనరు, అమాయకులు కొడతారు. అసలు కొట్టకూడదు. రౌడీలని ఒడ్డుమే చేయరు వాళ్ళు, రౌడీలు గుండాలను ఒడ్డుమే చేయరు, అమాయకులు కొడతారు. కాబట్టి ఇది ఒకవైపు పోలీసు రాజ్యం, ఒకవైపు రామరాజ్యం, ఒకవైపు ఏమో పవన్ రాజ్యాంగం, ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఒకవైపు బ్లాక్ బుక్ రాజ్యాంగాలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నం టౌను, మల్కాపట్నం, ముస్తాగాన్పేట, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. నేను మాట్లాడదలుచుకుని, నాకు అనవసరం, ఎందుకు నేను నా బాధ్యత ప్రకారం ఓ పౌరుడిగా మాట్లాడుతున్నా. నాకు నాయకత్వం లేకుండా చేశారు, క్రైస్తవ నాయకత్వం లేకుండా చేశారు. దళిత జాయింట్ యాక్షన్ కాబట్టి జాయింట్ సెక్రటరీని అది లేకుండా చేశారు. ఈ క్రైస్తవ నాయకుడు నాకంటే మాట్లాడి ఇదే మచిలీపట్నంలో ఏ చర్చి మీద దాడి జరిగినా నా దగ్గరికి వస్తారు. రావటమే కానీ మళ్ళీ రెండోసారి నన్ను స్టేషన్కి రానివ్వరు, మాట్లాడతా రానివ్వరు. నాకు వచ్చి నష్టమే లేదు, మా వాళ్ళకి లేని బాధ నాకెందుకు. పోనీ నాకులాగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ఒకే ఒక్కడు ఉన్నాడు, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. దమ్ముగా ధైర్యం మాట్లాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏంటంటే మామూలుగా రాడు, ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్, క్యాబినెట్ మినిస్టర్ హోదా, రాష్ట్రం అంతా తిరిగాడు. ఆయనకు పెద్ద అనుచరుగానం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ మచిలీపట్నంలో చర్చిల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి వెళ్ళాలంటే కొన్ని 100 మంది వెళ్ళాలి. ఇప్పుడు గతంలో 10 మంది వెళ్ళిన వచ్చాడు, ఇప్పుడు 100 మంది వెళ్ళినా వచ్చేట్లేడు. కాబట్టి నేను చెప్పా పాస్టర్లారా, దళిత నాయకులారా, అందరూ కూడా ఒక 500 మంది వెళ్ళండి, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళండి. దమ్ముగా ధైర్యంగా వస్తాడు. మిమ్మల్ని చూస్తే ఇంకా ఎనర్జీ పెరుగుద్ది. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పెడతాడు, టెంట్ వేస్తారు. టెంట్ వేయటానికి ఆయన దగ్గర డబ్బులు నాకు తెలిసి ఇప్పటికి బండేసి తిరుగుతున్నాడు, వెనకాల జనాలు లేరు. మళ్ళీ ఇదే మచిలీపట్నంలో ప్రచారం చేస్తారు, దళితులు బతకూడదు, దళితులు ఎమ్మెల్యేలు కాకూడదు, దళితులు ఎస్సీ కమిషన్ చైర్మన్లు కాకూడదు. మళ్ళీ ఆయన మీద బురద చల్లుతారు వీళ్ళు, మొత్తం పార్టీలందరూ కూడా సిండికేట్ రాజకీయాలు. ఎస్సీలు రాజకీయాలు రాకూడదు. మొన్న బీజేపీలో నాకు దళిత సింహాలు, బీజేపీలో ఉన్న దళిత సింహాలు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. సోడిశెట్టి బాలాజీ ప్రముఖ న్యాయవాది, ఎందుకురా మాలామాదిగోళ్ళకి మీకు రాజకీయాలు అన్నాడు. ఏదో స్లోగన్ చెప్పమన్నాడంట, చెప్పమంది ఆయనేనంట. అది పూర్తిగా రాలేదులే. చెప్పిన తర్వాత మాలామాదిగోళ్ళు మీకేమి రాజకీయాలు రా అని అన్నాడంట. వాళ్ళు తిరిగారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మాలామాదిగోళ్ళ నీ కులం వాళ్ళు నిన్ను కులం పేరు పెడితే నువ్వు ఊరుకుంటావా అన్నాడు. క్షమాపణ చెప్పలా, ఇప్పటికి ఈరోజు క్షమాపణ చెప్పలా. దళితులు పార్టీలు ఉండకూడదు. మరి అదే దళితులు మరి బీజేపీలు ఉన్నారు. నాకు బాధ అనిపిస్తుంది. నా దళిత అన్నలు, నా తమ్ముళ్ళు దాంట్లో ఉన్నారు. వాళ్ళని ఆడ కులం పేరుతో దూషించిన సోడిశెట్టి బాలాజీ సారీ చెప్పడు కూడా చెప్పరాళ్ళు. దేశంలో ప్రభుత్వం నడుస్తుంది, కేసులు కూడా కట్టరు. మరి బీజేపీలో ఉన్నటువంటి మాదిగా నా అన్నదమ్ముళ్ళారా, నేను అడుగుతున్నా, మిమ్మల్ని గుళ్ళోకి రానవారు, బళ్ళోకి రానవారు, వాళ్ళ పక్కన కూర్చున్నారు, మీ కులం పేరుతో తిడుతున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు ఆ గుళ్ళోకి, చర్చిలోకి మీరు రారు? రమ్మనంటలా, మేము చర్చికి రమ్మంటలా, యేసుని నమ్ముకోమని చెప్పంటలా. వెళ్ళబాండుకుని అక్కడికి వెళ్ళకుండా బుద్ధిజం తీసుకోవచ్చు కదా మీరు. అంబేద్కర్ వారసులు కదా మీరు.
బీజేపీలో జాయిన్ అయ్యారు, ఓకే. మీరు బీజేపీలో జాయిన్ అయితే మీరు గుళ్ళకి ఎందుకు పేపర్ ఉండే ఉన్నాడు? పంచములాళ్ళు మాలాళ్ళు ఊరు వెలుపులు ఉండాలి, వాళ్ళు మూతికి ముంత వెనకాల తాటాకు అని అన్నాడు. మరి ఆ బేపనోడు పూజ చేసి నాటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నా నువ్వు? నేనేమంటాను, నమ్ముకో. నీకు శ్రీనివాసుడే దేవుడు, నేను కాదంటలా. శ్రీకృష్ణుడే దేవుడు, శివుడు నీకు ఆరాధ్య దేవుడు, నేను కాదంటలా. నమ్ముకో. ఎందుకు గుడికి ఎందుకు వెళ్తాం? రానివ్వట్లేదుగా. రామ్నాథ్ కోవింద్నే రానివ్వలా, రాష్ట్రపతిని రానివ్వలా, ఈ ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు భవనానికి రానివ్వలా. వాళ్ళకే దిక్కులేదు. మీరు ఆ పార్టీలు ఎందుకు ఉన్నట్టు? సరే ఉంటే ఉన్నారు, మంచిదే, ఉండాలి, ఉన్నారు. గుళ్ళకి వెళ్ళబాగండి. అంబేద్కర్ ఉంది కదా, వెళ్ళండి. పోనీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు గబ్బిలు గుర్రం జాషువా గారి పద్యాలు ఉండేవి, దాంట్లో దేవుడి దగ్గరికి వెళ్తాకి ముందు గబ్బిలకి చెప్పుకుంటే గబ్బిలు వెళ్ళి దేవుడు చెప్పుకోండి. ఎందుకంటే గుళ్ళో రానివ్వట్లా. గుళ్ళోకి వస్తే దేవుడు పారిపోతాడు. దళితుడు గుళ్ళోకి వెళ్తే దేవుడు పారిపోతాడు. అంటే అసలు దేవుడు దళితుడేనేమో మరి, నాకు అర్థం కావట్లా. ఈ దళితుడే దేవుడేమో మరి. ఈడు వెళ్తే గుళ్ళో దేవుడు పారిపోతాం ఏంటి? ఓసారి ఆలోచించుకోండి. బీజేపీలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాలామాది సోదరులారా, మీరు మౌర్యులు, పల్నాడు వీర చరిత్ర ఉంది మీకు. చరిత్రలో మీరు రాజులు. మీ యొక్క రాజసం నేను చూశాను. మన బీజేపీ పార్టీ మీటింగ్లు చూసా, నేను చాలా ఆనందపడ్డా. మీరు బీజేపీలో ఉంటూ నాకు ఆనందం. వైసీపీలో ఉండాలి, టీడీపీలో ఉండాలి, అన్ని పార్టీలు ఉండండి, కానీ ఎక్కడున్నా ప్రశ్నించండి. మనం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. మీరు వైసీపీలో గుంపులుగా ఉన్నారు, ఒక్కళ్ళు లేడు అంత పవర్ఫుల్. నలుగురు చూసా, నలుగురు టైగర్స్ వాళ్ళు, దళిత టైగర్స్ వాళ్ళు. వైసీపీలో కూడా మాట్లాడండి. మీరు చాలా మేధావులు, గొప్ప మేధావులు ఉన్నారు. మొత్తం నా ఇంకా మీరు చూస్తారు దళిత నాయకులందరూ. నేనేమన్నా మీరు నా అన్నదమ్ములు కాదా? ప్రశ్నించమని అడుగుతున్నా. ఈ చర్చల మీద దాడులు జరుగుతున్నాయి. నాని గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళరు? ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? ఎందుకు ఖండించడు? జగన్ రెడ్డి ఎందుకు ఖండించడు? ఆయన త్వరలో చూస్తూ ఉండండి. ఈ మొన్న ప్రయాగ్రాజ్ వెళ్ళాడు, కుంభమేళకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళాడు, జంజి వేసుకున్నాడు, ద్విజుడైపోయాడు, బ్రాహ్మణుడు అయిపోయాడు. మీరు చూస్తూ ఉండండి. ఒక నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే నన్ను అడగండి, వెళ్తాడు. ఇంట్లో మాట్లాడించుకోలేదు. ఇక్కడ ఊరి చివరికి వచ్చేది వరండాలో కూర్చుని మాట్లాడుతున్నా. ఇంట్లో నాకు మాట్లాడతాకి లేదు. ఇంట్లో వాళ్ళు భయపడిపోతున్నారు. ఒక్కడిని నాకు మీరు సపోర్ట్ చేయవలసిన పని లేదు. మీరే మాట్లాడండి, నేను రాను. ఈ పట్టణంలో చాలామంది పాస్టర్లు అంటారు నన్ను, మధు బాప్తీసు చౌహాన్ అంటాడు అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాప్తీసు చౌహాన్ ఎక్కువ రోజులు లేడు. హేరోదు రాజు తమ్ముడు భార్యను ఉంచుకున్నందుకు ఆయన ఖండించాడు. రాజుకి రాజు లక్షణాలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళేదో చెబుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అంటాడు, నా వ్యక్తిగత విషయాలు జోలికొత్తి ఊరుకొని అంటాడు, అగాధ పదాన్ని తొక్కుతారు అంటాడు. ఆయన అదే మాట, అందరూ అదే మాట. ఈ రాజకీయ నాయకులు అందరూ నిమెత్తారు. రాజు అనేవాడు రాజకీయాల్లోకి వచ్చేవాడు క్వాలిటీస్ ఉండాలి, అంటే అర్హతలు ఉండాలి. బాప్తీసు చౌహాన్ అదే అడిగాడు, నాగలాగానే అడిగాడు. నువ్వు రాజువి, నీ రాజ్యంలో నువ్వు చేసేదేంటి? నీ తమ్ముడు భార్యను ఎందుకు ఉంచుకున్నావు నువ్వు అని చెప్పి అన్నందుకు తమ్ముడు భార్య కూతురు హేరోదు రాజు పుట్టినరోజుకి డ్యాన్స్ చేసి నీకేం కావాలని అడిగితే బాప్తీసు ఏమని తల అడుగుతుంది. ఎందుకు? నువ్వు రాజులాగుండు, నిన్ను చూసి రాజ్యం పాడైపోద్ది, నీకు రాజు అయ్యి నీ తమ్ముడు భార్య ఉంచుకుంటావేంటి అని చెప్పి ప్రశ్నించినందుకు బాప్తీసు చౌహాన్ తల తీపిచ్చేశారు. ఈ పట్టణంలో అంటారు, నువ్వు కూడా అలాంటి వాడు అని చెప్పి కొంతమంది అంటారు. అంటే రేపొద్దున నన్ను ఊరేపిచ్చేస్తారు, వీళ్ళు పాస్టర్లు ఏరేపిచ్చేస్తారు. నేను ఎంత తొందరగా వెళ్ళిపోవాలని అంత కోరుకున్నారు. మళ్ళీ ఇంకోళ్ళు అంటారు బాప్తీసు చౌహాన్ అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది అపోస్తలుని పౌలు అంటుండంట. అపోస్తలుని పౌల్ని 3 సార్లు కొరట దెబ్బలు కొట్టారు. నేను రోమా సైనికుడిని, పౌరుణ్ణి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు, పుట్టుకతోనే నేను రోమా పౌరుణ్ణి అని చెప్పానంటే ఆయన శిక్షించలా పౌరసత్వం. ఇప్పుడు నేనున్నా పేర్ల మధు జాన్సన్, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ని, ప్రపంచం అంతా ఉంది. నేను స్వచ్ఛంద సేవా సంస్థ, నాన్ గవర్నమెంట్, 2 బైలాస్ ఉండే నాకు.
మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిని. నన్ను అరెస్ట్ చేయాలంటే నాకు భారత రాజ్యాంగ ప్రకారం తొందరగా అరెస్ట్ చేయకూడదు. చేయాలంటే దానికి లెక్క ఉంటుంది, లెక్క ప్రకారం చేయాలి. ఏం ఆధారం లేకుండా ఊరికి ఎవడో వచ్చి కేసు పెట్టండి కుదరదు. నేను రూపాయి తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా నేను సేవ చేస్తాను. 96 నుంచి చేస్తాను. ఈ పట్టణంలో ఎన్నో గ్రామాల్లో, ఎన్నో ఏరియాల్లో ఈ ఈవీఎంలు ఎలా ఉపయోగించాలో అవగాహన సదస్సులు పెట్టినవ్వండి, పల్స్ పోలియో కార్యక్రమాలు పెట్టినవ్వండి, అన్నదాన కార్యక్రమాలు పెట్టా, బట్టలు పంపిణీ చేశా. యానాదుల కాలనీ ఎస్టీ కాలనీలో ఎన్టీవీలో వారం రోజులు టెలికాస్ట్ చేయించా. వాళ్ళ పక్కా గృహాలు, డ్రైనేజీ, ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా. నా జేబులో డబ్బులు ఖర్చుకుని పెట్టుకుని చేశా. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ, భారతీయ పౌరుడిని. నేను ఈ దేశ మూలవాసిని, ఈ దేశంలో ద్రావిడుని, మౌర్యుడిని, మల్లయోధుడిని, మహార్ రెజిమెంట్లో ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసుడిని. ఆయనకి కులం లేదు, నాకు కులం లేదు. కుల నిర్మూలన జరగాలన్నాడు, భూములు జాతించేయాలన్నాడు, న్యాయమైన కోరికలు మాట్లాడుతాను. నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు. కానీ ఏంటంటే నన్ను అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి అక్రంగా నన్ను చంపేయాలని చూస్తున్నారు. మచిలీపట్నంలో బందరు బంధు గ్రూపులో చాలామంది ఉన్నారు. ఆయన స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను, ఎస్పీ కూడా పెట్టాను. ఎస్పీకి పెట్టిన పట్టించుకోరు. ఆయన ఏం చేస్తారు పాపం? ఎస్పీ ఏం చేయలేడు, కలెక్టర్ ఏం చేయలేడు. ఒకవేళ ఏదన్నా వీడికి న్యాయం చేద్దాం అనుకున్న వాళ్ళల్లో కూడా నరనరాలు జీర్ణించుకుపోయింది హిందుత్వ సనాతన ధర్మం. సాధ్యమైతే ఎక్కడ దొరికితే అక్కడ అవసరమైతే వీడిని మనం ఏం చేయలేము అనుకుంటే వేసేయండి అంటారు, అంతే. వేసేయండి అంటారు. నేను అందుకనే చాలాసార్లు నా వీడియోలో నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ఈ పట్టణంలో నా మీద దాడి చేస్తే ఎవరో ఒకరు కనీసం దూరం నుంచైనా ఇంట్లో నుంచైనా ఫేస్బుక్ లైవ్ పెట్టండి, వీడియో తీయండి, మీకు భయం ఉండింది, వీడియో తీయండి. కానీ నాకు జరిగినట్టు ఇంకెవరు జరగకూడదు అని భద్రతగా నాకేది జరుగుద్దని జరిగినా పర్లా, నేనే మరణానికి భయపడేవాడు కాదు. నా స్టేటస్లో చూస్తున్నారు కదా, మరణం అంటే ఎవరికైతే భయం ఉండదో వాడి నుండే పుట్టుచున్నది చరిత్ర అన్నది అని. నా పాటలు ఎందుకు పెడతానంటే నేనేదో సరదాగా పెడతలా, లవ్ సాంగ్స్ పెడతా. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మచిలీపట్నం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి ప్రేమించడం నేర్పుతున్నా, బతకడం నేర్పుతున్నా. ఈరోజు మచిలీపట్నం టౌన్లో చూస్తే డబ్బు సంపాదించడం ఎలా ఫ్లెక్స్ చేశారు. అక్కడ మొత్తం జనాలు కూర్చుంటారు. డబ్బు దేశాన్ని కాపాడటం ఎలా? నా దగ్గర ఎవడు రాడు, నా బుక్లోకి ఎవడు రాడు. నా సోషల్ మీడియా, నా బుక్లోకి వచ్చి చూడండి, మీరు ఓర్పు చూడండి, మీకు చాలా విలువైన సమాచారం దొరుకుతుంది. బ్రిటానియా ఎన్సైక్లోపీడియా గ్రంథంలో దొరకనాయి, గూగుల్లో దొరకనాయి కూడా నా దాంట్లో దొరుకుతుంది. మీరు అనుకోవచ్చు నన్ను ఏదో అమాయకుడు పిచ్చోడు అనుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి డాక్టర్ కేపాల్ గారు ఉన్నాడు, ఆయన చదివింది 8వ తరగతే, తర్వాత 10th, తర్వాత డిగ్రీ కట్టాడు, తర్వాత ఆయనకు వచ్చింది ఒక భాషే. ఈరోజు 4-5 భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. ఎక్కడో విజయనగరం జిల్లా చిట్టువలస, విశాఖపట్నం చిట్టువలస గ్రామంలో బొగ్గులు, నాన్నగారు బొగ్గుల కంపెనీలో చేసేవాడు, జూట్ మిల్లులో బొగ్గులు ఎరుకునేవాడు. మరి అక్కడి నుంచి బోయింగ్ 747 విమానంలో ప్రపంచంలో 200 దేశాలు తిరిగి 505 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకి చేసిన చరిత్ర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడో లేడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు డాక్టర్ కేపాల్. ఆయన పట్టుకుని పిచ్చోళ్ళు అంటారు ఈ భాషలు దొంగలు. ఆయన రియల్ హీరో, రియల్ డాన్. ఈరోజు ఆయనకి నాకు కాంటాక్ట్స్ లేవు. నేను ఒకసారి విజయవాడ హోటల్లో కలిసా, ఆయన రమ్మన్నాడు, వెళ్ళాను, కలిసిన తర్వాత నాకు ఆయనకి మధ్యలో సంభాషణ సెట్ అవ్వట్లా. ఆయన గొప్ప మేధావి, ఆయన పని వేరు. ఆయన ప్రపంచం అంతా తిరిగి వస్తాడు, ఈ దేశాన్ని కాపాడుతాడు, చాలా ఇంపార్టెంట్ పని. ఆయనతో నేను పోల్చుకోదగ్గుండు కాదు, ఆయన కాలు గోటి కూడా పనికిరాను. కానీ ఏంటంటే కేపాల్ గారికి నాకు ఎక్కడ చెడిపోయిందంటే, ఓఫీర్ గారి పేరు నా ఇద్దరు ఎత్తొద్దు అన్నాడు. నేను అక్కడితో ఓఫీర్ గారు అంటే నాకు ఆత్మీయ తండ్రి, గురువు గారు ఆయన. అప్పుడు అనిపించింది ఆయన సింహం, ఈయన సింహం. కానీ ఏంటంటే మరి వాళ్ళిద్దరికి మరి ఎందుకు, ఆయన నాకు తెలిసి అయితే ఓఫీర్ గారు అందరివాడు, ఆయన దేశభక్తుడు, ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు. నేను ఆయన వీడియోలన్నీ నేను ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటా. ఆయనకి ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంది, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఉంది, 1400 సంఘాలు, 1400 సేవకులు, గొప్ప ప్రపంచ సార్వత్రిక సంఘ సంస్కర్త. మార్టిన్ లూథర్ అంటాడు, మహా గొప్ప దైవజనుడు. ఇంచుమించుగా రాజకీయాల్లో పాలిటిక్స్ చూసుకుంటే కేపాల్ గారు కూడా అంతటే అంటే పోటాపోటీకి గొప్ప దైవజనులు. మరి వీళ్ళిద్దరికి
వీళ్ళిద్దరు కానీ కలిస్తే ఈ భారతదేశంలో క్రైస్తవులు పార్లమెంట్లో సగం మంది అడుగు పెడతారు, అసెంబ్లీలో సగం మంది అడుగు పెడతారు. నేను చాలాసార్లు అడిగి జగన్మోహన్ రెడ్డి గారు పాల్ గారికి కొన్ని సీట్లు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చింది, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చింది? ఇప్పుడు ఎన్నికల్లో మీరు ఎందుకు ఇవ్వరు? పాల్ గారికి కొన్ని సీట్లు ఇవ్వచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు ఇవ్వచ్చు కదా, ఓఫీర్ గారికి కొన్ని సీట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎవరు? మీరెవరు? ఎందుకు ఇస్తారు మీరు? మీకు తెలుసు ఈయన ఓఫీర్ గారు కానీ పాల్ గారు కానీ వస్తే మీకు సీట్లు ఖాళీ అవుతాయి, మీ సీట్ల మీద సీట్లు వస్తాయి, మీ సీట్ల మీద కచ్చిపులు పడతాయని మీకు భయం. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ సార్ అందరూ తెలుసు. మిమ్మల్ని వ్యక్తులు పూజలు మేము చేయి, మాకు క్రైస్తవులు సార్వత్రిక సంఘం మేమందరం ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుకి తప్ప మేము ఎవరికీ సాష్టాంగపడం, ఎవరు వ్యక్తి పూజలు చేయం, ఎవరో దొంగ బోధకులు నీకు ప్రార్థన చేస్తున్నారు, మీకు ఒరిజినల్ బోధకులు ఎవరు ప్రార్థన చేయరు, ఆ చర్చిలకు రానివ్వరు. రాబోయే రోజులు చూసుకోండి, మిమ్మల్ని చర్చిలకు రానివ్వరు గ్యారంటీ. నేను ఆల్రెడీ చర్చిలో ప్రతి చర్చిలో నా మనుషులు ఉన్నారు. అంటే నా మనుషులు అంటే కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు. క్రీస్తునందు మేము ఒకటే, అంటే నా మనుషులు ఎవరు ఉంటాయి, గప్పుకుని మానవలసి వచ్చింది. కానీ ప్రతి సంఘంలో నాకంటే పవర్ఫుల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చర్చిలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వరు, గుర్తుపెట్టుకోండి. త్వరలోనే జమిలీ ఎలక్షన్ పెడితే ఈవీఎంల ద్వారా ఎలక్షన్ పెట్టనివ్వరు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే మీకు డిపాజిట్లు రావు. ఇదే మచిలీపట్నంలో చూస్తూ ఉండండి, పెన్నాని గారు, రవీంద్ర గారు మీరు చూస్తూ ఉండండి. బ్యాలెట్ ద్వారా జరిగితే మీకు సీట్లు రావు. ఒకవేళ మీకు జగన్మోహన్ రెడ్డి గారి సీట్ ఇచ్చినా మీరు గెలవరు. ఆర్కే గారు ఉన్నాడు, ఖచ్చితంగా ఆర్కే గారు ఈ మచిలీపట్నం ఎమ్మెల్యే అవుతాడు గ్యారంటీ. ఈ దేశం మీ ఆంధ్ర రాష్ట్రాలు కాదు, దేశంలో ప్రశ్నించే వాళ్ళని, మానవతావాదుల్ని, దాతృత్వం గల వాళ్ళని రాజకీయాలకు రానివ్వరు. ఇప్పటికే ఆర్కే గారికి ఒక సానుభూతి ఉంది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, జనసేనలో టికెట్ వస్తుందని. ఆయనకి ఇవ్వకుండా రవీంద్ర గారికి ఇచ్చారు. మంచిదే, మేము కాదంట్లా, ఆయన కూడా మంచి వ్యక్తే కాదంట్లా. మీ సిండికేట్ రాజకీయాలు మానుకోండి. ఎల్లకాలం మేమే ఉంటామని చెప్పి కోరుకుంటూ మంచిది కాదు. మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ముందే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి, మాకు కొన్ని సీట్లు ఇవ్వండి. మీరు ఓట్లు మాయి, సీట్లు మీయా? పాల్ గారికి కొన్ని సీట్లు ఇవ్వండి, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు పాల్ గారితో ఎందుకు మాట్లాడతారా? మీరు ఓఫీ గారితో ఎందుకు మాట్లాడరు? దొంగలతో మాట్లాడతారా? అమిత్ షాతో మాట్లాడతారా? యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడతారా? ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం ఆయనతో మాట్లాడతాడు, లోకేష్తో మాట్లాడతాడు. మీ రాజ్యాంగాలు పెట్టుకు తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో రాజారెడ్డి రాజ్యాంగం, మళ్ళీ మీడియానేమో వీళ్ళు సోషల్ మీడియా మాఫియా రాజ్యాంగం. ఎంతకాలం సాగదో మీరు అనుకుంటారేమో. వీడొక్కడే వాగుతున్నాడు. ఒకటి పెట్టాడు అందరి బంధువులు గ్రూపులో పెట్టాడు, నువ్వు పోతే దరిద్రం వెళ్ళిపోతుంది, నువ్వు పోరా తొందరగా, నువ్వు పోతే దరిద్రం వెళ్ళిపోతాను. నన్ను పొమ్మన్నాడు, సామన్నాడు, అర్థం కావట్లా. ఇట్లా చాలామంది పోస్టులు పెట్టారు. అవి నేను ఎస్పీకి కూడా పెట్టా. కేసు కడితే కడతారు, లేకపోతే లేదు. నేను వెళ్ళింది నేను ఎందుకు ఇస్తాను? నేను ఇస్తే మళ్ళీ నా మీద కౌంటర్ కేసు కడతాగా. నా లోన్ అయితే నాకు బెయిల్ ఇచ్చేవాడు ఎవడు లేడు. ఎవడొస్తాడు? ఎవడొస్తాడు ఇప్పుడు? ఎవరో నాకు అవసరంలా. ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు నన్ను నడిరోజు చంపేసిన మీరేం కేసు ఏం కట్టాల్సిన పని లేదు. అవసరంలా. దేవుడు కడతాడు కేసు, ఆయన కడతాడు, అక్కడ కడతాడు. నేనేం కోరుకోవట్లేదు. నేను కంట్రోల్లో పెట్టండి పోలీసు వాళ్ళు, ఎస్పీలు మీరు కంట్రోల్లో పెట్టండి. బందరబంధు గ్రూపులో ఉగ్రవాదులు ఉన్నారు. బందరబంధువుల గ్రూపులో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. పట్నం ప్రజలు చెప్పరేళ్ళు. కృష్ణమైన ఐటీ కాలేజీ ఆయన ఆర్ఎస్ఎస్. అంటే మీరు సోషల్ మీడియా మధ్యలో మా చర్చిలు కూల్చేసినవన్నీ పెట్టేసుకొని మమ్మల్ని బూతులు తిట్టేసి కిరణపాలని ఆ చర్చిని ధ్వంసం చేస్తాం, ఈడేపల్లి చర్చిని ధ్వంసం చేస్తాం అని మీరు పెట్టేస్తే మేము మాట్లాడుకుంటామా? త్వరలో పేర్లు మొత్తం పెట్టి మొత్తం ఇంటెలిజెన్స్కి, ఏసీబీ, సిబిఐ, ఈడీలకి పంపించేస్తాను నేను. మారండి, మన పట్టణం బందర బంధువులు అని చెప్పి నేను మామూలుగా ఉన్నా. మొత్తం చెప్పి పేర్లు మొత్తం చదివేస్తా ఈసారి, సాక్ష్యాధారాలతో సహా ఉండే. 1995 నుంచి నా దగ్గర ఉండే, ఉదయం పేపర్ దగ్గర నుంచి నా దగ్గర ఉండే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే మచిలీపట్నంలో సిఎస్ఐ చర్చిలో సాధు యోహాన్ గారు వస్తే
సాక్ష్యం చెప్పి గణేష్ భవన్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన్ని చంపేస్తాను బెదిరించారు. ఇదే పట్టణంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నాకు తెలుసు. అప్పుడు నేను ఖండించింది మొట్టమొదటి నేనే. లేడీస్ క్లబ్లో బాంబు పెట్టారు. ఎన్ని చర్చిలు మీరు సోషల్ మీడియా చూడండి, చర్చిల్లో బాంబులు పెట్టారు, ఎంతోమంది చచ్చిపోయారు. వీళ్ళు తెగిచ్చేశారు. బాంబులు పెడతారు, వీళ్ళు భయభ్రాంతులు గురి చేస్తారు, చర్చిలు కూల్చేస్తామన్నారు. క్రైస్తవులు ఎవరు మాట్లాడతలేదు అనుకున్నారు. ఒక్కసారి వస్తారు. ఈ పాస్టర్లు ఏమనుకుంటారంటే వీళ్ళు మాట్లాడేది కరెక్టే, ఇప్పుడు మనం వెళ్ళామంటే నష్టం జరుగుతుంది. గాడెల్ డేవిడ్ గారు కానీ, కిరణపాల్ గారు కానీ, వాటర్స్ ప్రేమ్ కుమార్, ఏబిఎల్ గారు కానీ వీళ్ళందరూ కూడా రాగలరు, వస్తే ఒప్పుకోరు, బెదిరిస్తున్నారు. వీళ్ళు మీరు ప్రశ్నించారా మీ మీద కేసులు పెడతాం, మీ ఫారం డబ్బు అవుతాం. మీకే చిన్న చిన్నవి ఉంటాయి కదండి, సహజంగా గొడవలు ఉంటాయి కదా, అవన్నీ తీస్తాను భయపడి రావట్లా. మీరు రాబాకండి, నేను రమ్మని అంటలా. మీ చర్చిలో పంపించండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టించండి, నేను రాను. మీరు అందరూ కూడా మీరు క్షేమంగా ఉండాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నాకు పబ్లిసిటీ అవసరం, నాకు అసలు మీరు కనుక్కోండి. చాలా అనేకమైన ఉద్యమాలు కన్నా మీడియా వస్తే నేను పక్కకి వెళ్ళిపోతా. నాకు ఇష్టం ఉండదు. కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో తెలియకూడదు. నేను చాలా సోషల్ మీడియా అంటే నాకు అసలు ఇష్టమే ఉండదు. మీరు అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చేశా, బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశా, కలెక్టర్ ఆఫీసులు ఇన్ఛార్జీల మీటింగ్ టైంలో నేను వెళ్ళా. రవీంద్ర గారు, నాని గారు వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నా. నేనేం మాట్లాడినెవరు అక్కడ. వెళ్ళాను, కూర్చున్నాను, వచ్చేసాను. నేను మనం మాట్లాడితే అక్కడ కుదురుద్ది, ఊరుకుంటారా? బయటికి రాగానే మామూలుగా ఉంటుందా? నేను గౌరవించా. మనం ఎంతలే మనకు సపోర్ట్ చేయాలండి. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఇన్ఛార్జి మీటింగ్ జరుగుతాయి. రవీంద్ర గారు వచ్చారు, అప్పుడు కొడాల శర్మ గారు వచ్చారు, నాని గారు వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుని అటు వచ్చా. నన్ను నామినేషన్ అయిన వాళ్ళ ఇదే పట్టణంలో వెళ్తే నాకు లేని వాళ్ళ నేను నామినేషన్ అయితే ఖచ్చితంగా 10,000 ఓట్లు పడతాయి. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడితే తెలుగుదేశం మీద పడితే, లేదంటే వైసీపీ మీద పడితే. నా వల్ల ఈ పార్టీలకు నష్టం కాబట్టి నేను పెడతానని మీరు శ్రద్ధగానంటే. ఈవీఎంలు అయితే రేపు ఆర్కే గారిని మామూలుగా ఇండిపెండెంట్ నుంచో పెట్టి గెలిపించవచ్చు. ఆర్కే గారు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి నామినేషన్ తీసుకునే కూడా ఆయన కాదంటాడా? బంగాళాకి ఎత్తాడు ఆయన. నన్ను పిలిచాడు, కేపాల్ గారు ఎలక్షన్ ముందు నన్ను పిలిచాడు, ఎవరైనా ఉన్నారా అని. ఎవరు రారంటే అన్న. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నేను వెళ్ళినా నన్ను నామినేషన్ అయిన ఒక ఆయనకి తెలుసు, పాల్ గారు కూడా తెలుసు. పిలిస్తే ఏమన్నా నా దగ్గర మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు ఆర్కే గారు వస్తారేమో, చీట్ రాలేదుగా ఆయనకి. ఆయన వస్తే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఏంటంటే ఎవడు పట్టించుకుంటాడు, అరే నువ్వు మాకే ఒకటి ఏంట్రా అన్నట్టు ఉంటుంది ఎవరు. అందుకని నేను అడుగుదాం అనుకున్నా, ఆర్కే గారిని అడుగుదాం అనుకున్నా. పాల్ గారు టికెట్ ఇస్తారు, మీరు నామినేషన్ చేస్తారు, ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఆయన ఎందుకు బాబు మోహన్ గారినే నామినేషన్ వేయనివ్వలేదు ఈ నరేంద్ర మోడీ రౌడీ, ఈ గోండా. దేశంలో ఎక్కడ నామినేషన్ వేయటానికి వెళ్ళలేదు. ఆయన్ని బెదిరించడం, ముఖ్యమంత్రులతో చెప్పిస్తాడు. రేవంత్ రెడ్డి, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా బీజేపీనేనండి. వారు వన్ సైడ్ అయిపోయింది, ఇంకెవరు లేడు, మొత్తం పారిపోవటమే, ఈ దేశం విధులు పెట్టి వెళ్ళిపోవటమే. గుజరాత్లో చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనున్నా నాదే డబ్బులుంటే నేను వాస్తవం చెప్తాను, నేను వెళ్ళిపోయాడు, ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి, అయ్యా బాబు మమ్మల్ని భారతదేశంలో బతకనివ్వట్లేదు, మంచి నాలెడ్జ్ ఉంది, దేశానికి ఏ రంగంలో సరే మంచి సేవలు అందించి దేశాన్ని ప్రపంచంలో ఒక స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి అంబేద్కర్ వారసులు మేము, మమ్మల్ని బతకనివ్వట్లేదు, మీ దేశం వచ్చి వ్యవసాయం చేసుకుంటాం అని ఇజ్రాయేల్లో వెళ్ళి చక్క వ్యవసాయం చేసుకుని బతుకుతాను అనుకున్నా. నా దగ్గర డబ్బుల్లో పెట్రోలు డబ్బుల్లో ఎత్తుకుంటూ ఏ రోజు కారు. కాబట్టి ఏంటంటే చాలాసేపు నుంచి మాట్లాడుతున్నా. నేను నిన్న కూడా మాట్లాడింది అదే, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఈవీఎంలోకి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అడగండి. నాకు తెలిసి ఇప్పటికి చాలా వరకు మార్పు వచ్చింది. యువత చాలామంది ముందుకు వస్తున్నారు, నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. చర్చిలో ఉన్నటువంటి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులారా, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అన్ని కులాల నుండి అన్ని మతాల నుండి కూడా మారి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఈ పట్టణంలో సుమారుగా
1,00,000 మంది ఉంటారు, 2 లక్షల మంది ఓట్లు. చాలా వరకు కోస్టల్ ఏరియాలో 22 గ్రామాల్లో, ఇటు 34 గ్రామ పంచాయతీలు, 100 గ్రామాల్లో, 53 డివిజన్లో చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా చర్చికి ఒక 10 మంది ఉండి మీరు మారుమూడి విక్టర్ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అండి ఇక్కడ స్టార్ట్ చేస్తే దేశవ్యాప్తంగా మొత్తం రగులుకుంటుంది. ఒక్కసారి ఈ నరేంద్ర మోడీ దాచిపెట్టిన 20 లక్షల ఈవీఎంల గురించి అరెస్ట్ చేస్తారు, నరేంద్ర మోడీని అరెస్ట్ చేస్తారు. నరేంద్ర మోడీని అరెస్ట్ చేస్తే ఈ దేశం బాగుపడిపోతుంది. దొంగ చూడండి, మొన్న సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి, ట్రంప్ గారు ఒక మీటింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈయనకి అర్థం కావట్లా, ఆయన హిందీనే రాదు, అర్థం కావట్లా. నువ్వు నీ పరిపాలన అసమర్థతగా ఉంది, చేతగాని పరిపాలనగా ఉంది, తప్పులు పెరిగిపోయినాయి, శాంతి పద్ధతులు లేవు, ఎక్కడ చూసినా మతోన్మాదం కులోన్మాదం అని చెప్పి మాట్లాడుతుంటే మాకు ఇంకా తెల్ల మొహం వేసి చూస్తున్నాడు. ఆయన అన్నాడు నీకు ఇంగ్లీష్ రాదు కంటే అసలు అది కూడా తెలియట్లా, ఇంగ్లీష్ రాదన్న మాట కూడా అర్థం కావట్లా. అటువంటి వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే ఆ పోస్ట్ పెడితే ఈ బందరు గ్రూపులో నాకు వార్నింగ్ ఇచ్చాడు. మోడీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నారు, మోడీ కుటుంబ సభ్యులు ఈ దేశానికి చాలా ప్రమాదకరం. అయితే ఒక్క మోడీ వల్ల, ఈ మనువాదుల వల్ల, ఈ ఆర్ఎస్ఎస్ వల్ల ఈ భారతదేశం శ్మశానం కాబోతుంది. నాకు తెలిసి చాలామంది ఓఫీర్ గారు ప్రతిరోజు రేత్రి పగలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పాస్టర్లు ఎవరు రావట్లా. పాస్టర్లారా దయచేసి చెప్తున్నా, ఓఫీర్ గారి దగ్గరికి వెళ్ళపోతే ఆయనకి ఫోన్ చేసి చెప్పండి. మన అందరం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం. ఓఫీర్ గారు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి. మీ పార్టీలో ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి నేను నామినేట్ చేస్తా, ఈ మచిలీపట్నం నుంచి నువ్వు గెలవపో ఎయ్యయ్యా, ఏమైంది ఎయ్యి, నీకు జాతీయ స్థాయిలో ఒక పేరు వస్తుంది, ప్రముఖులు ఉన్నారు. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ఒక ఎంపీగా నామినేషన్ వేయండి, ఒకళ్ళు ప్రజాశాంతి పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా వేయండి, అట్లా పంచుకోండి, అడగండి, క్రైస్తులందరూ అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు మాయి సీట్లు మీయా, మా ఓఫీర్ గారు ఉన్నారు, ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది, ప్రజాశాంతి పార్టీ ఉంది. వాళ్ళు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఒక క్రైస్తవులకే కాదు అందరికీ సేవలు అందిస్తున్న మహానుభావులు. వాళ్ళు కొన్ని సీట్లు ఇవ్వండి, మీరు గెలవకపోతే అడగండి. బ్యాలెట్ ద్వారా అయితే తప్ప మేము ఈవీఎం ద్వారా జరగనివ్వము అని చెప్పేసి రండి మీరు. కానీ నా కోరిక ఏంటంటే ఖచ్చితంగా వస్తారని నాకు నమ్మకం. గాడిల్ డేవిడ్ గారు, కిరణ్ పాల్ గారు, సిటీ లైట్ చర్చి కరుణకుమార్ గారు, జాస్పర్ గారు, ఎల్ఏఫ్ చర్చి ప్రభాకర్ గారు, ఐనీ చర్చి మేకా విజయరాజ్ గారు, ప్రముఖులు ఏబేల్ గారు, వాల్సుదేవ్ కుమార్ గారు, ప్రముఖులు వీళ్ళందరూ వస్తారు. నాకు ఆ నమ్మకం. నేనంటే నా మీద పగబెట్టుకుంటారు, నాకే మాట్లాడతాం కుదరదు అంటారు. కుదరపోవటం కదా, ఏంటంటే నా తత్వం అది. మీరు కొత్తగా ఎప్పుడు చూసి నన్ను క్రైస్తవుడు కాదంటారు, నాయకుడు కాదంటారు. కాకపోతే మీ మేలు కోరి చెబుతున్నాగా, నేను రాను, నేను ఇంట్లో ఉంటా, మీ గురించి ప్రాణం చేస్తా. ఈ సంఘాన్ని కాపాడండి. నేను ఎందుకు మాట్లాడతా, మీరు కాపాడుతాను. ప్రశాంతంగా నేను ఇంట్లో ఉంటే ప్రాణం చేసుకుంటా, నా బతిని బతుకుతా. నాకేమి ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, నాకు అసలు ఆ కోరికలు లేవు. నేను సర్వసంగా పరిత్యాగిని. నేను ఈరోజు ప్రశాంతంగా, ఈరోజు ఈ టైంలో నాకేం తక్కువ లేదు. నేను ప్రశాంతంగా తిని హాయిగా పడుకోవచ్చు, చక్కగా ఏసీ థియేటర్లో ఏదో సినిమా చూసి హాయిగా పడుకోవచ్చు. నా మైండ్కి ఖాళీ ఉండదు, నా నోటికి ఖాళీ ఉండదు. మీరు ఆలోచించండి, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నా శత్రువులు మిత్రులు కూడా, నేనైతే ఎవరిని కూడా శత్రువులుగా భావించట్లా, అందరిని మిత్రులుగా భావిస్తాను. గంటన్నర మాట్లాడి చిన్న విషయం అంటే ఒంట్లో ఎనర్జీ ఉంటుందా, బలం ఉంటుందా? కాబట్టి నేను మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియపరచండి. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో, నా వాట్సాప్లో, నా ఫేస్బుక్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియపరచమని నేను అంటలా. మీ చర్చిల్లో మీ పాస్టర్ని అడగండి, పాస్టర్ గారు మణిపూర్లో జరిగినట్టు ఈ మచిలీపట్నంలో జరిగితే మా పరిస్థితి ఏంటి అని అడగండి. అడిగితే ఆ పాస్టర్ ఏం చెబుతాడంటే, ఈ చెప్పకూడదు, ఆ చెంప చెప్పంటాడు. ఒకవేళ మణిపూర్లో జరిగినట్లు స్త్రీల్ని మానభంగాలు చేసి నగ్నంగా ఏమంటే సైనికుడు భార్యను కూడా చూడకుండా మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగిస్తా అని ఏడుస్తా చెప్పాడు సోషల్ మీడియాలో. ఒకవేళ అలా జరిగితే ఏంటంటే మా పరిస్థితి అని యువకులారా మీరు మీ పాస్టర్లు అడగండి. మీ పాస్టర్ ఏం చెబుతాడో చూడండి.
ఒకవేళ ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు వీళ్ళని క్షమించండి అని చెప్పానంటే, పాస్టర్ గారు మీకు దండం. నేను ఒక ఇంటి యజమానిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా నా కళ్ళ ముందు నా చెల్లినో, నా భార్యనో, నా బిడ్డనో ఆ మణిపూర్లో చేస్తున్నట్టు చేస్తే నేను అలా అనలేనండి. నేనైతే చెప్తున్నా కదా, చట్ట ప్రకారంగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తా. అడ్డుకునే ప్రయత్నంలోనే ఎడం చేత్తో కొడితే కుడి చేతికి వస్తే కుడి చేత్తో పట్టుకుని లేపి ఆకాశానికి ఇసురుతా. నా కళ్ళ ముందు జరిగితే నేను ఉండలేనని చెప్పేసి చర్చి మారే వెళ్ళొద్దు. చాలా బాధతో చెబుతాను. అదేం పాస్టర్ అన్నాడు, భార్యని, చెల్లిని, తల్లిని, బిడ్డ మీదకి ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చేస్తే మీ తండ్రి వీరేం చేయించున్నారు వీరు క్షమించమని చెప్పి అంటాడా? వాడు పాస్టర్ అన్నాడు. ఎవడైనా సరే అడగండి. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఖచ్చితంగా ఎలా అయితే చెప్పారో అప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సేవ సంఘం ఉంది. మీరు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళబోండి, సోషల్ మీడియాలో యథార్థవాద టీవీ ఛానల్లో ఓపెన్ చేయండి. ఓఫీర్ గారు ప్రతి శుక్రవారం నాడు ప్రశ్నోత్తరాలు ఉంటాయి, అడగండి. జూమ్ మీటింగులు ఉంటాయి. ఆయన తెల్లవారుజామున రాత్రి ప్రార్థన పెడతాడు, ప్రార్థనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధనలో ఇంట్లో కూర్చోండి, ఏ అవసరం చర్చికి వెళ్ళబోండి. ఏ సంస్కార ఆరాధన కోసం వారం ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసం తీసుకోండి. అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తాడు. ఓఫీర్ గారు మీరు జనాలు బాగా ఎక్కువ అయ్యారనుకోండి, అప్పుడు మీకు వారం రొట్టె ద్రాక్షరసం ఏర్పాటు చేస్తాడు. అబద్ధ బోధకు బంధకాలు ఉండబాగండి. అంటే ఆధ్యాత్మికంగా నష్టమే. అబద్ధ బోధకుల బంధకాలు ఉంటే మీరు ఒకవేళ మీకు దొంగ బోధకులు ఉన్నారనుకోండి, తండ్రి సన్నిధికి వెళ్ళండి, బందరకోటలో ఉంది. ఆయన కూడా ఓఫీర్ మినిస్ట్రీసే, సేమ్ ఓఫీర్ మినిస్ట్రీలో ఓఫీర్ గారు రాసిన గ్రంథాలు చదువుతాడు, సారాంశం చదువుతారు. తండ్రి సన్నిధి శాలేం గారు ఓఫీర్ గారిని చూస్తే ఆయన చూసినట్టే, ఆయన చూస్తే ఓఫీర్ గారిని చూసినట్టే. వెళ్ళండి, బందరకోట వెళ్ళిపోండి. లేదనుకుంటే ఓఫీర్ గారితో మాట్లాడి, అయ్యా మేము ఇంతమంది మా చర్చిలో మమ్మల్ని పట్టించుకుంటలేదు, మణిపూర్లో జరిగినట్టు కానీ ఇక్కడ కానీ జరిగితే మా పాస్టర్ చెప్తున్నాడు, కళ్ళ ముందు జరుగుతుంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగురు వీరు క్షమించండి అని చెప్పేసి ఏడమన్నాడు. అసలు కళ్ళ ముందు జరిగితే నాకు ఏడుపు కాదు, మాకు రక్తం మరిగిపోతే కత్తి తీసుకుని నరికేద్దామని కోపం వస్తుంది. నాకు అటువంటి పరిస్థితి వస్తే నేను నరహంతకుడు అయిపోతానండి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందే రాజ్యాంగబద్ధంగా ఎదురు కాపాడుకోవాలి. తర్వాత ఒకవేళ వస్తే సమస్య లేదు, ఊరుకోను. ఎవడు ఊరుకుంటా? నేను ఊరుకుంటానా? నా పిచ్చి కింద నరికేసేస్తా, పిచ్చిగా నరికేస్తా, సమస్య లేదు. మరణానికి భయపడేది రక్తం కాదు మంది, రసులది. యేసుప్రభు రక్తం జీవం గల రక్తం, రోషం గల రక్తం, పౌరుషం గల రక్తం, గొర్రెపిల్ల రక్తం. ఆయన యోధా గోత్రం సింహంలోకి రాబోతున్నాడు. ఆయన రాజు. యేసుప్రభు చెప్పాడు, మీరు యాజకులు, రాజులు, పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వంశం, సొత్తైన ప్రజలు అన్నాడు. మీ పాస్టర్ని అడగండి. దేవాలయంలో మరి యేసుక్రీస్తు మరి ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమన్నావు పాస్టరు. దేవాలయం కొరడా పట్టుకున్నాడు, బెంచీలు విసిరేసేసాడు, వాళ్ళందరూ కొట్టాడు కదా, మమ్మల్ని కొట్టొద్దంటాం ఏంటి? క్షమించాలి. అన్నీ ఉండే వాక్యం రెండంచెలు గల వాడిగల ఖడ్గం లాంటిది. కొన్నిసార్లు కొట్టమంటుంది. బెత్తం ఆడిపోతే ఎట్ట? శాంతి గ్రంథాలు ఉంది కదా, పిల్లలకి బెత్తం ఆడిపోతే ఆడు సరికి పెరగడు. ఈ భారతదేశంలో ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు రోజు పెరుగుతున్నారు, ప్రమాదాలు ఉన్నారు. ఏ సుఖంగా బతకాలి లేదా క్రైస్తవులారా? మీకు ప్రశాంతంగా బతకాలి లేదా? మీ చర్చిలు కూల్చేయాలా? మీ చర్చిల్లో ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తే నగ్గనం వేరిపించాలని కోరుకుంటున్నారా? ఏం మనుషులు మీరు? నేనేమి ఆయుధాలు పెట్టుకోమని అంటలా, చంపమంటలా, చావమని కూడా అంటలా. ఖండించండి. అందరూ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫీల్ వేయండి. ఈ మచిలీపట్నం బందరు బంధువులు గ్రూపులు బాగా ఎక్కువైపోయారు ఉగ్రవాదులు. నేను స్క్రీన్ షాట్లు తీస్తాను, నాకు మీరు సపోర్ట్ చేస్తే నేనే చేస్తా సుప్రీంకోర్టుకి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేస్తా, నేనే వాదిస్తా, గెలిచి తీరుతా. మీరు అనుకున్నా నాకు తెలుగులో వాదిస్తా, సెక్షన్ నాకు తెలిసి మాట్లాడతా. లేకపోతే పక్కన 2-3 లైన్ పెట్టుకుంటా, అడుగుతా, ఏమని ఈ విధమైన నేరం చేశాడు సోషల్ మీడియా మాధ్యమాలకు ఆధారాలు ఏ సెక్షన్ మీద అడుగుతా చెప్పరా? మహా మేధావులు ఉన్నారు. ఒక మిట్రప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన ఒకటి చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మామూలుడే కాదు.
కానీ ఏంటంటే ఆయనకి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చిన తర్వాత గర్వం వచ్చేసింది. గొప్ప నాయకుడు మా గురువు గారే. లోపాలనే ఉంటాయి, లేకుండా ఉండవు. ఒకే వారిలో 2 కత్తులు ఉండవు. ఇప్పుడు నేనున్న నాలాంటి వాడితో దగ్గర నేను ఎమ్మలేను, ఎందుకంటే 2 కత్తులే కదా. నేను విక్రమప్రసాద్ గారి పక్కన ఆయన దగ్గర నేను ఉండలేను, ఆయన అదే ఉండలేడు. ఎందుకంటే మా బతులు అంతే, ఒకే వారిలో 2 కత్తులు ఉండవు. నేను విక్రమప్రసాద్ గారిని తిడతా, ఆయన నన్ను తిడతాడు. కత్తి పద్మరావు అని, కదిరి కృష్ణ గారిని, కంచైలయ్య గారిని, అంబేద్కర్ అందరినీ తిడతా, వాళ్ళు నన్ను తిడతారు. అరే బాబు మీకు చెప్తే ఎనరా, నీకు మెంటల్ ఏంట్రా, నువ్వు మంచి జ్ఞానం గలవాడు, ఎందుకురా నీ టైం వేస్ట్ చేసుకుంటా, పాటలు రారా అని చెప్తారు నాకు. మరి బాబు ఎందుకురా నువ్వు, మేము వాగి అయిపోయిందిరా మా పని, అందుకనే మేము యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పాడు. అప్పటి రోసం అవుతాను రాదు. ఎందుకు కాదని ఎవడో ఓ పాస్టర్ రాడు, వాళ్ళకి తెలుసు అంబేద్కర్ తెలుసు యేసుక్రీస్తు దేవుడు అని. వాళ్ళు రహస్యంగా దేవుడు ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళ అంబేద్కరిజంలో వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ రూల్స్ అయ్యి. ఆ అంబేద్కరిస్టులు అందరికీ తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. మిమ్మల్ని టచ్ చేస్తారు. అసలు యేసుక్రీస్తు వ్యక్తిత్వంతో కూడా అంబేద్కరిస్టులో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క వ్యక్తిత్వం చూస్తే, యేసుక్రీస్తుని చూస్తే ఎలా ఉంటుందో అంబేద్కర్ గారిని చూస్తే నాకు అలా ఉంటుంది. ఇప్పుడు కత్తి పద్మారావు గారు ఉన్నాడు, కదిరే కృష్ణ గారు ఉన్నారు, కంచైలయ్య గారు ఉన్నారు, ఈయన మారుమూడి విక్రమప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు స్వభావాలు వెళ్ళాయి. కానీ వీళ్ళకి పట్టిన గాబు ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదంట. అదొకటే వీళ్ళు పట్టిన గాబు. వాళ్ళకి తెలుసు, ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు రిజర్వేషన్లు ఉన్నారుగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు అన్నాడో వీడికి రిజర్వేషన్ పోద్ది, ఎమ్మెల్యే టికెట్ రాదు. అది భయం. ఏబిసిడి వరకు ఈ గోళంత ఎందురా, ఈ అసలు రిజర్వేషన్లు వద్దు, జనరల్ చేసేయండి అంటే అప్పుడు వస్తారు మొత్తం. సాతాను కుట్ర, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు కుట్ర, ఈ రాజకీయ నాయకులు కుట్ర. వీళ్ళందరూ దొంగలేనండి. ఈ చంద్రబాబు నాయుడు దొంగే, ఈ పవన్ కళ్యాణ్ పచ్చి దొంగ, ఈ జగన్మోహన్ రెడ్డి అంతకంటే దొంగ. క్రైస్తవుల గురించి మాట్లాడరు వీళ్ళు. కానీ ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప బెస్ట్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈవీఎంల ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ నెక్స్ట్ సీఎం ఇచ్చేసాడు అక్కడ నరేంద్ర మోడీ. ఈ ట్రిప్ ఇచ్చాను కదా, మీరు కొట్టుకోండి, వెళ్ళు, మంచి మిర్చి యార్డు రైతులను ఆదరించు, నేను బీజేపీ బాగా వేసేస్తాను నెక్స్ట్ నీకు ఇచ్చి, తర్వాత బీజేపీనే. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాడు, నెక్స్ట్ నువ్వే ఈఎంఐలు అదే ఉండే కదా, ప్రజలతో మనకు పని లేదు, ట్యాంపరింగ్ చేసేసి నిన్ను సీఎం చేసేస్తాను, ఎన్డీఏ కూటమి నాకు మద్దతు ఇచ్చే, ఇక అప్పుడు నేను హిట్లర్ని అయిపోతాను. ఆ తర్వాత ఏంటంటే నువ్వు అట్లా ఉండు, మాట్లాడావంటే నీకు 22 కేసులు లానేస్తా. అలా ఉన్న తర్వాత ఏం చేస్తానంటే, తర్వాత అప్పుడు బీజేపీలోకి మిమ్మల్ని అందరూ కొనుక్కుంటా. నరేంద్ర మోడీ ప్లాన్ అది. అప్పుడు వీళ్ళందరూ కొనుక్కుంటే ఈ రాబోయే రోజులు చూస్తూ ఉంటే ఆంధ్ర తెలంగాణ బీజేపీ పార్టీ పరమైపోతుంది. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మీరు నమ్మొద్దు. జనసేనలో ఉన్నటువంటి అన్నదమ్ములారా, పవన్ కళ్యాణ్ నమ్మొద్దు. మీరు పవన్ కళ్యాణ్ చాలా స్వార్థపరుడు. మీకు ఎవరికన్నా పదవులు ఇచ్చాడా అడుగుతున్నా. ఇప్పుడు చిరంజీవికి రాష్ట్రపతి కావాలి, నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసేయాలి. మీ గురించి మాట్లాడదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంపీలు ఎంతమంది వెళ్ళారు, ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎన్ని సీట్లు ఇచ్చాడు, వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడుతారు. రబ్బర్ షాంపులు అయ్యారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆజ్ఞ వరకు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి హోదా పవన్ కళ్యాణ్కి ఉంది. మీరు చూసుకుని పార్లమెంట్లో నితీష్ కుమార్ని పట్టించుకోడు, ఈ చంద్రబాబు నాయుడిని పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ తుఫాన్ అంటాడు. పవన్ కళ్యాణ్ వల్ల నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలో నాకు ఉనికి చాటుకున్నాను, లేకపోతే నా బతుకు లేదు. ఈరోజు నేను ప్రధానమంత్రి అయినంటే కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎత్తేసుకుంటాడు. ఒకవైపు రష్యా క్రిస్టియన్, ఆయన భార్య, ఆమె ఏడుపంట. నేను యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మతం మార్చుకోరు, ఆయన యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప పేరుతో నువ్వేమలేదు రావాల్సిందే. రాకపోతే ఆమెను ఏం ఎదిరించాడు మరి ఎవరు తెలుసు.
కొడుకు వచ్చాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మీరు చూస్తూ ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్తే ఈ పార్టీలు అందరూ బంద్ చేస్తారు. ఒక టైంలో గర్వపసి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఖండించా. ఆ వీడియోలు తీసేశారు సోషల్ మీడియా మాధ్యమాలు. ఎవరిని అడిగితే పార్టీలు అంటారు, ఊరుకోవే మేము పెద్ద పెద్ద మేధావులమే, ఎక్కడ ఆయన గర్వపసి ఎక్కడ తీసుకున్నాడు, ఆయన చాలా భక్తుడు, ఆయన మాకు ప్రధాన పాస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రధాన పాస్టర్, తెల్లగడ్డలు వేసి ప్లాన్ చేసుకుంటాడు. ఆప్టర్ గాడు అన్నమ్మగుడు, నువ్వెంత, అసలు నీకు బైబిల్ తెలుసా, నీకు ఆయన చదివినట్టు నువ్వు బైబిల్ చదివా అంటారు నాకు. ఆయనకి అవాపాసి తీసుకున్నాడు. తీసుకో, ఎవరొద్దు అన్నారు, ఆయన క్రైస్తవుడు అన్నారు. ఎందుకు అన్నారు మీరు క్రైస్తవులని? వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. రాజశేఖర రెడ్డి కూడా క్రైస్తవులు కాదు. రాజశేఖర రెడ్డి టైంలోనే 741 742 జీవోలు తీసుకొచ్చాడు, గుళ్ళు పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యం చెప్పకూడదని. వాళ్ళ ఇష్టమే. అఫిడవిట్ తెలుసా మీకు? ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆంక్షలా? ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆంక్షలు. నేను క్రైస్తవుని కాదు, హిందువుని. క్రైస్తవ మతం నాకు ఎట్టి సంబంధం లేదు. ఒకవేళ చర్చికి వెళ్ళినా, ఇంట్లో బైబిల్ ఉన్నా, సెక్షన్ 199 200 ప్రకారం నా మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, క్రిమినల్ చర్య తీసుకోవచ్చు. చీటింగ్ అని సంతకం పెట్టి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు, సంతకం పెట్టి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంటున్నావు. నువ్వేం మాట్లాడతావు? మాట్లాడవు కదా. నేను నా గత ఫేస్బుక్లో మేరు నాగార్జున గారు, డివై దాస్ గారు, రక్షణనిధి గారు, వీళ్ళందరూ అడిగా, కైల అనిల్ కుమార్ గారు, వీళ్ళందరినీ అడిగా, మీరు వాళ్ళకి రబ్బర్ స్టాంపులు, మిమ్మల్ని నమ్ముకొని దళిత క్రైస్తువులు ఏమన్నా అసెంబ్లీలో దళిత క్రైస్తువులు ఎస్సీ జాబితాలో చేస్తారని అడుగుతుంటే ఒక్కడ అడగడం. నేను చెప్పా, నాలాంటి వాడు ఉంటే వీళ్ళకి 3,50,000 శాలరీ అవసరం. నాలాంటి వాడికి చాలామంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మీ చర్చలో చెప్పండి, వాళ్ళని అడగండి. ఎమ్మెల్యే గారు, నాని గారు, రవీంద్ర గారు, మీరు జీతాలు తీసుకుని చేస్తున్నారు, జీతాలు తీసుకోకుండా చేసేవాళ్ళు మాలో ఉన్నారు, మేము ఈసారి ఆన్లే గెలిపించుకుంటాం. లేదంటే మీరు అని జీతం తీసుకోండి, చేయండి, మీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్కి వెళ్ళండి, లేదా కార్లో వెళ్ళండి పోనీ, ఎందుకంటే ఏసీ కార్లు వెళ్ళండి, ఎండాకాలం. అయిపోయింది అని చెప్పేసి అడగండి. ఓఫీర్ గారు జూమ్ మీటింగ్ జరుగుతుంది, నేను ఇక్కడ పాస్టర్ గారి ఇంటికి వచ్చాను. జూమ్ మీటింగ్లో ఇక్కడ పాస్టర్ గారు ఆయన మాట్లాడతారు. ఇక నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోయి ఇక ఫోన్ చేసి ఇక రెస్ట్ తీసుకుని ఇంట్లో మాట్లాడతా. నాకు లేదు, అవకాశం లేదు. మళ్ళీ కుదిరితే రేపు వచ్చి మాట్లాడతా. మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు మీరు దయచేసి మీరు షేర్ చేయకపోకండి. మామూలుగా మీ ధైర్యం ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే అనేక మందికి వెళ్తుంది. జనాలకి ఇప్పుడు నా వాయిస్ జనాలకి వెళ్తే మార్పు వస్తుంది, దేశమే బాగుపడుతుంది. దేశంలో 140 కోట్ల మంది జనాలు పండగ చేసుకుంటారు. ఈ నరేంద్ర మోడీ బారిన పడితే అసలు పండగే పండగ. ఈ నరేంద్ర మోడీని అరెస్ట్ చేసినాక మళ్ళీ ఎలక్షన్ 2029 ఎలక్షన్ తర్వాత అందరం పండగ చేసుకుందాం. ఒకటే పండగ, అసలు క్రిస్మస్, జనవరి 1 పండగ చేసుకుందాం. నేను పండగే పండగ. నేను నాకు ఉంటే ఏదో ఒకటి అమ్మేసాను సరే, ఆ డబ్బులతో పండగ చేసేస్తాను. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. జై ఇండియా. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్ హిందువుల ఐక్యత.